షిరిడి సాయి సంస్థాన్, అంబర్పేట మరియు వీ ఎంపవర్ ఇంటర్నేషనల్ తరఫున గురువర్యులు రమణ మహర్షి ఆరాధ్యులు పఠనం, లేఖనం, శ్రవణం ద్వారా మాత్రమే జీవితాన్ని సుసంపన్నమవుతున్నదని త్రికరణశుద్ధిగా నమ్మి ఆచరిస్తున్న వీరమాచినేని రమేష్ బాబు గారికి, వీరి శిష్య పరమాణువుల్లో ఒకరు, వ్యక్తిత్వ వికాస శిల్పి, అణుకువే ఆభరణంగా, మాటే ఉలిగా, ఉత్సాహమే ఊపిరిగా, చిరునవ్వే ఆకర్షణగా, మడిమ తిప్పకుండా ముందుకు సాగిపోతున్న ఐఫోకస్ చీఫ్ కోఆర్డినేటర్ కుప్ప వాసుదేవ శర్మ గారికి, మీరు లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది సార్ అన్న భావనను కలిగజేయగల వ్యక్తిత్వ వికాస ఘనపాటి, ఆర్ద్రత, ఆప్యాయత, గంభీరతను సమపాళ్లలో ఒలికించగల విశ్వనాథం గారికి, పద్యమే పదంగా గద్యమే గమనంగా సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న నిత్య కృషివలులు, శ్రేయోభిలాషులు జయసూర్య గారికి, పూలల్లో దారంగా అందరినీ ఆప్యాయతతో ఏకంగా చేయగల ధీశాలి కుందూరు సాయిబాబా గారికి, వీరిలోని అర్ధనారీశ్వర తత్వాన్ని అహర్నిశలు పంచుతున్న వీరి శ్రీమతి అరుణ గారికి, ఒకవేళ నేను మర్చిపోయినా ఏమీ అనుకోకుండా మనస్ఫూర్తిగా ఆప్యాయతను ఎల్లవేళలా పంచగల తదితర పెద్దలందరికీ, ప్రశంసాపూర్వకమైన చప్పట్లు ఎప్పుడు కొట్టాలో బాగా తెలిసిన రసజ్ఞులైన ప్రేక్షకులకు, మా వినమ్రపూర్వక నమస్కారములు. ఆడపడుచులకు, అక్క చెల్లెళ్లకు, మాతృమూర్తులకు వందనాలు. అసలు విషయం, వాసుదేవ శర్మ గారు నా వరకు వారి పరిచయం పూర్వజన్మ సుకృతం. వీరి గురించి ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచించాను. సంపూర్ణ హృదయాలు, పూర్ణ మనస్కులు కాబట్టి ఎక్కడి నుంచి మొదలుపెట్టినా పర్వాలేదు, ముందుకు సాగు అని నా అంతరాత్మ పలికింది. ఇదే అదనుగా కళాన్ని పరిగెత్తించాను. బోర్డు లేని 3 అంతస్తుల బిల్డింగ్, బయట ఎప్పుడూ 40కి తక్కువ కాకుండా మోటార్ సైకిళ్ళు, బయట రణగణ ధ్వనులు, లోపల ఏకకంఠం. మధ్యలో ఉన్నట్టుండి కేరింతలతో కూడిన చప్పట్లు, రాత్రి 8:30 తర్వాత బిలబిలామంటూ ఉత్సాహంతో కేరింతలతో అనుకున్నదేదో సాధించగలం, ఇక ప్రపంచంలోని ఏ శక్తి మమ్మల్ని తప్పుదారి పంటించలేదు అనుకుంటూ బయటికి వచ్చే యువత, వీరందరి మధ్యలో తళుక్కుమనిపించే వాసుదేవ శర్మ గారు. ఇది పైకి కనపడే ఐఫోకస్. ఆహ్వానం మీద 5-6 సార్లు వెళ్ళిన తర్వాత అర్థమైంది అదొక కణ్వ మహర్షి ఆశ్రమం అని. లోపలికి అడుగు పెట్టగానే నేనున్నానంటూ ఆశీర్వదిస్తూ గొప్ప దరహాసంతో నిండిన సద్గురు శివానందమూర్తి గారి ఫోటో. ఇంకొంచెం లోపలికి పోతే 5-6 రూముల్లో కంప్యూటర్లు, వాటి మీద రిలాక్స్డ్గా సేవాభావంతో పనిచేస్తూ కనిపిస్తున్న సాఫ్ట్వేర్ దిగ్గజాలు, మల్టీనేషనల్ కంపెనీల వైస్ ప్రెసిడెంట్స్ స్థాయి వ్యక్తులు కనిపిస్తారు. అడుగు పెట్టగానే ఆప్యాయతతో కూడిన పలకరింపులు, చేతులు జోడించి నమస్కారాలు, కూర్చోగానే మంచినీళ్ల ఆతిథ్యం, వెరసి వినయ సంపదతో భాసిల్లే అద్భుతమైన వాతావరణం. ఇదే ఐఫోకస్.
ఇక్కడ ఐఫోకస్ను కణ్వ మహర్షి ఆశ్రమం అని అనటంలో ఒక వాస్తవం ఉంది. విద్యా వ్యవస్థలోని డొల్లతనానికి, కార్పొరేట్ కాలేజీల దాష్టికానికి బలైపోయి దారి తెన్ను తెలియక శకుంతలలుగా వస్తుంటారు అమాయకపు యువతి యువకులు. వీరితో పాటే బాగా సంపాదిస్తున్నాం, ఎక్కడో అసంతృప్తి, ఏదన్నా మంచి పని చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలతో ఉన్న పెళ్ళైన 40 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఇక్కడ కనబడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఫోకస్ పడుతుంది. ఐ తెరుచుకుంటుంది. సద్గురు శివానందమూర్తి గారి భావజాలంతో ముందుగానే తడిసిన నేలలో ఈ శకుంతలలు అందరూ విత్తబడతారు. చీకటిని చీల్చుకొని వెలుగులోకి వస్తున్న వాతావరణంలో మడులు చేసి కంచెగట్టి కాపాడుతుంటారు మన వాసుదేవ శర్మ గారు. వీరి ఆశ్రమంలో చాలా విత్తనాలు వృక్షాలుగా మారి నీడతో పాటు ఫలాలను కూడా ఎంతోమందికి ఇస్తున్నాయి. ఇది ఐఫోకస్ గురించి నాకు తెలిసింది. ఇకపోతే శర్మ గారు, వీరికి పొగడ్తలు నచ్చవు, బహుమతులు గిట్టవు, విరాళాలంటే అంతకంటే వెగటు. కానీ వాస్తవాలను ఒప్పుకునే తత్వం వీరిది. అందుకే వీరి గురించిన కొన్ని వాస్తవాలు మన కోసం. ఏ విషయం మీద మాట్లాడినా ఆహా అని అనిపించే పదప్రయోగ విద్య తెలిసిన వారు వాసుదేవ శర్మ గారు. వీరితో ముచ్చట కానీ సంభాషణ కానీ శీతాకాలంలో చలి కాచుకున్నట్టుగా ఉంటుంది. అప్పుడప్పుడు గాలివాటం వల్ల నిప్పురవ్వలు పడి చురుకు మనవచ్చునేమో కానీ లేవబుద్ధి మతుకు కాదు. బాబాయలు, మావయ్యలు, తాతయ్యలు, అమ్మమ్మలు మాయమవుతున్న ఈ ప్రస్తుత సమాజంలో అమ్మ ఒడికి, బాబాయి దరికి, మామయ్య మురిపానికి దాఖలా ఐఫోకస్. ఎందుకంటే అన్నీ శర్మగారే కనుక. వీరి కార్యక్రమాలకి వచ్చిన వాళ్ళందరూ వక్తలుగానే కనపడతారు. జీవితంలో మొట్టమొదటిసారి మైకు పట్టుకుని మాట్లాడుతున్న వారి సంఖ్య ఎక్కువ. వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడల్లా నాకు ఒక కొటేషన్ గుర్తుకొస్తూ ఉంటుంది. అదే, మరణానికి భయపడని వ్యక్తి కూడా 10 మంది ముందు మాట్లాడటానికి భయపడతాడు అని. కానీ విచిత్రం ఏమిటంటే వీరిలో ఆ భయం తాలూకు ఛాయలు కనిపించవు. భయానికే భయం పుట్టించగల వాళ్ళు ఈ మేడెన్ స్పీకర్స్. చివరిలో శర్మగారు మాట్లాడతారు. వీరిది ఉపన్యాసమా, లెక్చరా, ప్రసంగమా, భాషణమా, ప్రవచనమా, కారిడార్ టాకా, ఇంతవరకు నాకే అర్థం కాలేదు. కానీ ఎవరికి ఏది కావాలో అది అందుతుంది. ఈ మధ్యనే సాయిబాబా గారు అన్నారు, నేనే కార్యక్రమానికి వెళ్ళినా పాయింట్స్ నోట్ చేసుకుంటాను, మహా అయితే 3-4 చేసుకుంటాను. కానీ ఒక్కసారి ఐఫోకస్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు శర్మగారు 40 నిమిషాలు మాట్లాడారు. దాదాపు 30కి పైగా పాయింట్స్ నోట్ చేసుకున్నానని. ఈ లెగసీ అంటే వారసత్వ సంపద శర్మగారికి ఎలా వచ్చిందని ఆలోచించాను, అన్వేషించాను. అప్పుడు అర్థమైంది. నాన్నగారి సంస్కృత పాండిత్యము, భావ వ్యక్తీకరణ, వినయ సంపద, తాతగారి పెద్దనాన్నగారి సనాతన ధర్మ నిరతి, మఠాధిపత్యము, ఆధ్యాత్మిక చింతన, ఇవన్నీ కలిసి వీరికి ఆశీస్సులుగా ఉంటున్నాయని. మీ అమ్మగారు ఆ రంగనాథుని ఏ మాలికలల్లి కొలిచారో కానీ శర్మగారు వారి మాతృప్రేమ ప్రతీకగా, కృతజ్ఞతగా ఎంతోమంది చెల్లెళ్లను, అక్కయ్యలను, అన్నయ్యలను, తమ్ముళ్లను ఐఫోకస్ అనే పరిశ్రమలో తయారు చేస్తున్నారు మీరు. మీ అమ్మగారి పాదపద్మాలకు సాయినాథుని సాక్షిగా ఇవే మా నమస్కారాలు. ఐఫోకస్ మూల సూత్రం మీ మాటల్లో చెప్పాలి అంటే, ఈ వ్యవస్థలోకి వచ్చిన ప్రతి వ్యక్తి ఒక వ్యవస్థగా మారాలి, అంటే ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి.
ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ స్టేడియంలో సంజీవని అనే అద్భుతమైన కార్యక్రమం ద్వారా 108 మంది ఎంటర్ప్రెన్యూర్స్ని జాతికి అంకితం చేశారు మీరు. అదో రమణీయమైన ఒడులు గొగలు పంచే దృశ్యం. అది విన్నవారికి విన్నంత, కన్నవారికి కన్నంత. ఇలా రాసుకుంటూ పోతూ ఉంటే ఎవరో అన్న కొటేషన్ గుర్తుకొస్తున్నది. అదేంటంటే, ఎవరన్నారు, అసలు ఎవరన్నారు ఈ దేశం బాగుపడదని, ఎందుకు పనికిరాని చచ్చు దద్దమ్మలు తప్ప అని. మరో విషయం సార్, మీరు మాట్లాడేటప్పుడు మీ పదాలు తరుముతాయి, వాక్యాలు వెంటపడతాయి. దమ్మున్నవాడే నిలబడతాడు, గాయాలైనా ఎదుర్కొంటాడు. ఎందుకంటే మీ పదాలు వాక్యాలు అంత విశ్వాసం కలవి. వింటే వాస్తవాన్ని స్పృశిస్తాం, లేకపోతే వివేకాన్ని కోల్పోతాం. మరో మాట శర్మ గారు, విచిత్రం ఏమిటో, ఒక పెద్ద గ్రూపు ఎక్కడైనా రావచ్చు కదా, సరిగ్గా మీ గొంతు మీదే రావటం ఏమిటి? కొంతకాలం మీ గళం మూతపట్టడం ఏమిటి? ప్రాగ్లునుల సభలో అబద్ధం ఆడరాదు కాబట్టి అసందర్భం అనుకోకుంటే ఒక్క మాట సార్, సద్గురు శివానందమూర్తి గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు విజ్ఞులైన మీలాంటి వాళ్ళు ఎంత బాధపడ్డారో, మీ గొంతు మీద వ్రణం పుట్టినప్పుడు మీ ఐఫోకస్ బ్రిగేడియర్స్ కూడా అంతే కలవరపడ్డారు. ఈ మధ్యనే మూర్తినాయుడు గారు వారి ఆవేదనను చెబుతుంటే స్థాణువైపోయాను. ఏది ఏమైనా మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం రమణ మహర్షి గారిని మరొకసారి తలుచుకునేలా చేసింది సార్. ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన జీవితం ఎలా ఉంటుందంటే, ఆ వ్యక్తి ఈ గ్రహాన్ని విడిచి వెళ్ళిన తర్వాత కూడా ఆయన కార్యక్రమం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అలా సాగాలంటే ఆ టార్చ్ని అందుకునే వ్యక్తులు ముందే తయారై ఉండాలి. అలా తయారైన వ్యక్తుల్లో సద్గురు శివానందమూర్తి గారి మానసపుత్రులుగా మీరొకరు. మరొక వాస్తవం, శర్మ గారు, మీది అరుదైన వర్చస్సు. చూస్తే నవ్వును చూస్తాం, లేదంటే మాటను వింటాం. ఈ రెండు ఆబ్సెంట్ అయితే ప్రశ్నతో కానీ తెలుసుకోవాలన్న ఆతృతతో కానీ ముడిపడ్డ మీ బ్రుకుటిని చూస్తాం. ఎక్కడో చదివాను, తేజస్సుతో నిండిన వర్చస్సు, ఓజస్సుతో నిండిన మేధస్సు, ఈ 3 ప్రక్రియలు దాటిపోదని. ఇటువంటి మీరు ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మా సమక్షంలో కాసేపు గడపటానికి అంగీకరించారని చెప్పడానికి మేమెంతో గర్విస్తున్నాం. జొన్నవిత్తుల వారు అందరికీ తెలుసు, ఐఫోకస్ కార్యక్రమానికి అటెండ్ అయిన తర్వాత అలవోకగా అన్నమాట ఒకటే, నేను అనుకున్న ఆలోచనలన్నీ ఈ ఐఫోకస్లో ఉన్నాయి అని. మేధావి, రచయిత, కవి, సినీ రంగ ప్రముఖుడు తనికెళ్లవారు ఐఫోకస్ గురించి అన్న మాటలను మేమెవరం మర్చిపోలేము. అవే, దేశం బాగుపడుతున్న నమ్మకం నాకు పెరుగుతున్నది అని. సంశ్రయ క్యాలెండర్ను ఆశాంతం చూసిన తర్వాత వారే మరొక మాట అన్నారు, అదే బొమ్మలన్నీ నవ్వుతున్నాయి అని. గుంపులో అందరూ నవ్వాలని లేదు, కానీ నవ్వే గుంపు ఎక్కడుంటుంది అంటే ఐఫోకస్ వాళ్ళు ఎక్కడుంటారో అక్కడే ఉంటుందని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. కొన్ని వందల సమావేశాలకు ఆహ్వానింపబడి వేలకు పైగా ప్రవచనాలు ఇచ్చిన గరికపాటి వారు ఐఫోకస్ గురించి రాసిన ఆర్టికల్ను ఈనాడులో చదివి నన్ను ఆహ్వానించండి అని ఆయనే ఫోన్ చేసి మరీ అడిగారంటే మీ క్రియాశీలత, గురువు గారి దార్శనికత ఎంత గొప్పదో వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. బాగా దగ్గరగా పరికించిన తర్వాత ఐఫోకస్ను కొత్త కోణంలో పరిచయం చేయాలని ఎందుకు అనిపిస్తున్నది. రాత్రి 10:30 దాకా జయప్రద కార్యక్రమంలో పాల్గొని 12:30 కల్లా కుర్చీలు సర్దేసి గ్రౌండ్ క్లియర్ చేసి జేబులో రూపాయి కూడా లేదని తెలిసి ఎవరినీ అడగకుండా పబ్లిక్ గార్డెన్స్ నుంచి కుక్కట్పల్లి దాకా ఒక్కడే నడిచి వెళ్ళి హాయిగా ఇంట్లో 4 గంటలకు స్నానం చేసి 6 దాకా ఏకాగ్రతతో చదివి 8 గంటలకు ఎగ్జామ్ రాసి 80% తక్కువ కాకుండా మార్కులు తెచ్చుకునే పాజిటివ్ మాఫియా ఎవరంటే ఐఫోకస్ కుర్రాడే.
ఎవరన్నా ఏ వ్యవస్థ అన్నా ఒక ఆలోచన చేస్తే ఆ తర్వాత అది ఎటు వెళుతుందో తెలియదు. కానీ దాదాపుగా 10 ఏళ్ల క్రితం సద్గురు శివానందమూర్తి గారి మదిలో మెదిలిన సమర్థత, సమగ్రత, భారతీయత అనే ఆలోచన ఈదురుగాలులకు తట్టుకుని ఒక బలమైన వృక్షంలా ఎదిగిందంటే అది సంకల్ప బలం కాక మరేమిటో అనుకోవడంలో సందేహం ఏమాత్రం లేదు. గీతను ఎంత ముందిస్తే అంత మంచిది, అంతేగాని నుదుటి మీద గీతలు వచ్చిన తర్వాత గీతనిచ్చి ప్రయోజనం ఏమిటి అన్నారు ఒకసారి మీరు. ఎంత గొప్ప మాట సార్ అది. ఈ సమాజం ఎప్పుడు మారుతుందో కదా అని మా లాంటి వాళ్ళు తలలు పట్టుకుంటూ ఉంటే మీలాంటి వాళ్ళు తలెత్తుకుని ఆత్మస్థైర్యంతో తిరగగల యువకులను తయారు చేస్తుంటారు. నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చిన పరిస్థితులను గురించి తిట్టుకోకుండా, ఆలోచించుకోకుండా. ఓసారి ఐఫోకస్ కుర్రాన్ని పలకరించాను. నువ్వేంటి అని. ఆర్డినరీ గ్రాడ్యుయేట్ సార్ అన్నాడు. ఇక్కడికి వచ్చే ముందు ఎలా ఉండేవాడివి అన్నాను. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండేవాడిని సార్ అన్నాడు. మరి ఇప్పుడు ఏంటి అన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేంటి రాదో తెలుసుకున్నాను సార్ అన్నాడు. అర్థం కాలేదన్నాను. ఏం కావాలో తెలిసింది సార్ అన్నాడు. అప్పుడు అర్థమైంది శర్మగారు శిలల నుంచి శిల్పాలు చెక్కుతుంటారని. సెల్లు ఎంత ఖరీదైతే అంత జాగ్రత్తగా పట్టుకుంటాం మనం. కానీ శర్మగారు అప్పుడప్పుడు ఉపన్యాసించే ముందు సెల్ ఫోన్ని విసిరేస్తుంటారు. కానీ ఇంతవరకు అది కింద పడలేదు. ఎందుకంటే వారు ముద్దుగా పిలుచుకునే వాన శరీరం దానిని గాలిలోనే పట్టేసుకుంటుంది. కానీ ఆ వాన సైన్యానికి తెలియదు శర్మగారు వారి చేత రావణ సంహారం కోసం లంకా వారధిని కట్టిస్తున్నారని. చివరగా 2 మాటలు సార్. ఒకటి, మీరు ఎంపీనా? కాదు. నటాగ్రేసులురా? కాదు. మల్టీనేషనల్ కంపెనీ వైస్ ప్రెసిడెంటా? కాదు. సహస్రావధానా? కాదు. నిజాయితీ గల ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసరా? కాదు. ఓ పెద్ద మెడికల్ కంపెనీకి అధినేత? కాదు. ఓ పేరున్న ట్యాక్స్ కన్సల్టెంటా? కాదు. మీరేమన్నా రాష్ట్రమంత్రా, కేంద్ర మంత్రా, ముఖ్యమంత్రా? కానే కాదు. మరెవరు? వీరందరినీ ఒకచోట చేర్చగల పూలదండలోని దారం, సమాజపు మెడలో హారం. ఆ మాటకొస్తే ఓ పెద్ద మానవ హారం మీరు. చివరగా మరో మాట సార్. మీ తాతగారు బ్రహ్మశ్రీ కుప్ప లక్ష్మావధానులు గారు ఆంధ్రదేశంలోనే పేరెన్నికగన్న వేదాంగ పారంగతులు, వైరాగ్య సంపన్నులు, సాంఘ సాద్వాయ బిరుదాంకితులు. ముఖ్యంగా కంచి పరమాచార్యుల వారికి అత్యంత సన్నిహిత శిష్యులు. వారి అనుగ్రహంతో సన్యాసాశ్రమం స్వీకరించి శ్రీ జనార్దనానంద యతీశ్వరులుగా పేరుగాంచారు. తల్లిదండ్రులు మరియు సద్గురులు శివానందమూర్తి గారివి, అలాగే తాతగారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, భగవంతుడు మీకు ఆయుష్ ఇచ్చినంత కాలము మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని, మీతో పాటే ఐఫోకస్ ఒక ప్రబల శక్తిగా ఎదగాలని, మీరు చెప్పే నాయకత్వ పాఠాల ద్వారా ప్రతి మనిషిని ఆదర్శపౌరుడుగా తీర్చిదిద్దాలన్న గురువుగారి కళ సాకారం కావాలని ఆశిస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. ముందుగా ఇటువంటి కార్యక్రమాలకి కొన్ని దశాబ్దాలుగా కేవలం నిమిషాలని, సెకండ్లని, గంటల్ని కాకుండా వారాలని, సంవత్సరాలని, ఒక రకంగా చెప్పంటే కాలాన్ని మొత్తం వెచ్చిస్తున్నటువంటి ఆయన ఏమనాలి? యుద్ధవీరుడు అనాలి, వివేక యుద్ధవీరుడు అనాలి.
మన విశ్వనాథం గారు. ఆయన నిజంగా ఆయన అనుకున్నటువంటి ఫణితిలో కనుక ఆనాటి యువకులు తయారై ఉంటే ఇవాళకి ఆయన మొదలుపెట్టినప్పటి నుంచి చూస్తే ఇవాళకి ఇండియన్ వీసాల కోసం అమెరికన్లు పోటీ పడేవాళ్ళు. నాకు తెలుసు ఒక 30 to 40 years నుంచి చేస్తున్నారు ఆయన. 2, ఇవాళ ఇంత పవిత్రమైనటువంటి సాయిబాబా వారి సంస్థానంలో డైరెక్ట్గా అబద్ధాలు అనలేం, కానీ ఏమలా అనాలనిపించేలా చేసినటువంటి మా మారుతి కిరణ్ గారు. డైరెక్ట్గా అబద్ధం అనకూడదు, భ్రమలు. ఇవాళన్నీ పరీక్షలే. నాకు సాయిబాబా గారు ఏం తక్కువ తినలేదు. ఏదో నార్మల్గా ఎక్స్పెక్టేషన్స్ అలా లోగా ఉంటే సినిమా హాయిగా హిట్ చేసుకోవచ్చు. ఎన్ని రకాల పరీక్షలు అంటే ఇవాళ చెప్తా వినండి. షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. అసలు దేనికి పిలిచారు? మనందరం కలిసి రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేద్దాం, అందరం కలిసి పరిగెద్దాం అని పిలిచారు. ప్రిపేర్ అయ్యి వచ్చాం. కడుపు నిండా భోజనం పెట్టి ఇప్పుడు పరిగెత్తండి అంటున్నారు. సో వారికి కూడా నమస్కారం. నమస్కారం. ఇంకా అసలు పరీక్ష ముందరుంది నాకు. ఆ వ్యక్తి గురించి తర్వాత చెప్తాను. మా వ్యక్తి ఆయన ఒక మహర్షి. అసలు ఒక 20 years గాను ఒక 15 years గాను నా ఇంటరాక్షను నా ఏజ్ యూత్తోనే ఉంది. బేసిక్గా మా అందరికీ ఒక తారక మంత్రం ఉంది. ఆ మాట అనగానే మేము బేసిక్గా ముందర ఎలర్ట్ అవుతాం. వచ్చి రంగానే సాయిబాబా గారు అసలు మాకు ఎప్పటి నుంచి ఏ బంధమో తెలియదు, కానీ అసలు ఎప్పుడు బయటికి రాని నన్ను రకరకాలుగా టెంప్ట్ చేసి బయటికి లాగినటువంటి క్రిమినల్స్లో ఆయన కూడా ఒకరున్నారు. అక్కడితో ఆగారు ఆయన. లోపలికి రాగానే మీరు ఏదో కాస్త మాట్లాడాలి, మీ వాళ్ళందరూ కలిసి రావాలనగానే వచ్చాం. వచ్చిన తర్వాత ఐ లవ్ యూ, ఫస్ట్ ఆయన చెప్పిన మాట ఐ లవ్ యూ చెప్పాడు. చెప్పడమే కాదు, చాలామందితో చెప్పించాడు ఆయన. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఉందనుకున్నా కానీ ఈ స్థాయిలో ఉందని అనుకుని అనుకోలేదు. కెమిస్ట్రీ అంటే చాలా రకాలు గుర్తొస్తాయి నాకు. అసలే ఏవి చదువుకొని వాడిని, సర్టిఫికేట్స్ కొని ఉన్నవాడిని. కెమిస్ట్రీ అంటే ఏం గుర్తొస్తున్నాయంటే నాకు కొన్ని బాండేజ్ గుర్తొస్తాను, కెమికల్ బాండేజ్ గుర్తొస్తాను. చిన్నప్పుడు అతి కొద్ది కాలం చదివినటువంటి స్కూల్లో ఆఫ్ అటెన్షన్తో విన్న విషయాలు కొన్ని గుర్తొచ్చినాయి. ఏదో అప్పట్లో రసాయనిక బంధాలను చెప్పేవాళ్ళు. నా జీవితంలో కూడా ఇంకా అప్పటికి ఇంకా అసలైన కెమిస్ట్రీ ఇంకా డెవలప్ కాలేదు. 10th class టైంలో మొత్తం ఒక 4 types ఆఫ్ బాండ్స్ ఉంటాయి, లేకపోతే 4 types ఆఫ్ స్టేజెస్ ఉంటాయి కెమిస్ట్రీ ఈ పదార్థ ధర్మాల్లో. ప్రతి పదార్థము ఫస్ట్ ప్లాస్మా స్టేజ్లో ఉంటుంది. ఈ ప్లాస్మా స్టేజ్లో ఉన్నప్పుడు దానికి అంటే గుర్తొచ్చిన కెమిస్ట్రీ చెప్తున్నాను. మీ ఐ లవ్ యూ ఇంత దూరం తీసుకొచ్చింది నన్ను. తెలిసిన కెమిస్ట్రీ చెప్పకపోతే కష్టం. ప్లాస్మా స్టేజ్లో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరగవు, దేని చుట్టూ ఏది తిరగదు. ఏ అరమరికలు లేని, ఏ కల్మషాలు లేని LKG పిల్లలు ఆడ మగ ఎటువంటి సంబంధం లేకుండా హాయిగా ఎలా అయితే ఆడుకుంటారో అనంతమైన విశ్వంలో ప్లాస్మా ప్రతి అణువణాల్లో పరమాణువులో మొత్తం పరిస్థితి మాత్రం అట్లా ఉంటుంది అక్కడ. తర్వాత స్టేజ్ గాలి, తర్వాత స్టేజ్ లిక్విడ్, తర్వాత స్టేజ్ మ్యాటరు. ఇవన్నీ ఒక్కసారి గుర్తొచ్చినాయండి మీ కెమిస్ట్రీతో. రన్నింగ్ రేస్ అంటే గుర్తొస్తాను. చాలా చిన్నప్పుడు ఒక రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేశానని తర్వాత తెలిసింది నాకు. ఫస్ట్ క్లాస్లోనో సెకండ్ క్లాస్లోనో పరిగెత్తండి రా అన్నారు అందరూ. నాకేం తెలుసు, పరిగెత్తేసాను. దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను. రన్నింగ్ రేస్లో అంటే ఈ ప్రపంచం ఇంకా నాకు పూర్తిగా అర్థం కాలేదండి. స్కూల్ ఎడ్యుకేషన్ లేదు, కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు నాకు. సో ఇంటికి వెళ్ళిపోయాను, నాకేం తెలుసు. తర్వాత ఒకరోజు పెద్ద ఇలాగే సమావేశం జరిగింది. సడన్గా నా పేరు పిలిచారు. ఆ రోజు పరిగెత్తినందుకు కానీ ఈరోజు పనిష్మెంట్ ఏమో అనుకున్నాను. వచ్చి ప్రైజ్ ఏదో ఇచ్చారు. దేనికి దేని అడిగాను.
నువ్వు తెలియదా, నువ్వు పరిగెత్తావు కదా, సెకండ్ వచ్చావు నువ్వు అన్నాను. చాలా రోజులు అర్థం కాలే నాకు. అసలు పరిగెత్తిన విషయం నిజానికి ఇవాళ గుర్తులేదు నాకు, కానీ ప్రైజ్ తీసుకున్న విషయం గుర్తుంది. ఆ తర్వాత ఆలోచించాను, పశ్చాత్తాపడ్డాను, నాకు సెకండ్ ప్రైజ్ ఎందుకు వచ్చింది, తిరిగి వచ్చి ఉంటే కనుక ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉండేది. ఆ ఐడియా ఎప్పుడు వచ్చిందంటే తర్వాత ఫిజిక్స్లో ఎస్కేప్ వెలాసిటీ చదువుతున్నప్పుడు అది గుర్తొచ్చింది. సో ఎస్కేప్ వెలాసిటీ అంటే ఇటు నుంచి పరిగెత్తి వెళ్ళిపోవడం అని. ఈ ఎస్కేప్ వెలాసిటీ అనే లెసన్ సాయిబాబా గారి దగ్గర ఎందుకు పనికిరాదు. రకరకాలుగా ఆయన నాకు అన్ని రకాలుగాను కాపలా పెట్టేశారు. వచ్చి రాగానే నా చెప్పులు తీసుకుని కారులో పెట్టేసుకున్నారు. దేనికండి అని అడిగాను. కనీసం వచ్చేప్పుడు లేట్గా వచ్చారు కదా, వెళ్ళేప్పుడు నా కంట్రోల్లో ఉంటారు మీరు అని. జోక్స్ అపార్ట్ ఫ్రెండ్స్, ఆ రోజు ప్రైజ్ వచ్చింది నిజమే. నాకు మాత్రం ఒక పోటీలో పాల్గొన్నటువంటి ఏ రకమైన అనుభూతి లేదు, ఏ రకమైన జ్ఞాపకం లేదు. ఆ రోజు తర్వాత నా స్కూల్ ఎడ్యుకేషన్ ఆగిపోయింది. ఇంకొన్నాళ్ళు గడిచిన తర్వాత 10th క్లాస్ దాకా వేరే ఎడ్యుకేషన్లో ఉండాల్సి వచ్చింది. 10th తర్వాత స్కూల్లో చేరాను. అక్టోబర్ ప్రాంతంలో నా జీవితంలో ఒక అనూహ్యమైన మార్పు. ఏమీ అర్థమయ్యేది కాదు, రాయటం అంటే అర్థమయ్యేది కాదు, ఇంటెలిజెన్స్ బాగానే ఉండేది కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేది కాదు. మా నాన్నగారు అంటుండేవారు, నీకు మ్యాథ్స్ వచ్చినట్టుగా నీకు ఒక్కడికి అర్థమైతే సరిపోదు, అందరికీ అర్థం కావాలి. అదేమిటి నాన్న అంటే, నీకు క్వశ్చన్ ఆన్సర్ రెండూ తెలుసు కానీ మధ్యలో ప్రొసీజర్ తెలియట్లేదురా, క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ వేసేస్తున్నావు, నువ్వు కాపీ కొట్టేవాళ్ళుంటారు పక్క వాళ్ళు అని. ఇవేమీ అర్థమయ్యేవి కాదు. ఆ రోజుల్లో అనుకోకుండా నా జీవితంలోకి ఒక మహావ్యక్తి ప్రవేశించారు. మహావ్యక్తులు ఎప్పుడు ఆర్డినరీగానే ప్రవేశిస్తారు, ఆర్డినరీగానే ఉంటారు. అందులో భారతదేశంలో మాత్రం ఆర్డినరీగానే ఉంటారు. వాళ్ళలో మహనీయత్వం పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఆ సింప్లిసిటీ పెరిగిపోతుంటుంది. అటువంటి వ్యక్తి ఫస్ట్ టైం ఆయన చూడంగానే మా ఇంట్లో ఉన్న వాతావరణం ఆయన ప్రజెన్స్లో నేను ఫీల్ అవ్వటం మొదలుపెట్టాను. అప్పటిదాకా కాస్త ఫారిన్ అట్మాస్ఫియర్ లాగా ఉండేది. ఆయన ఒక తెలుగు మాస్టర్ తెలుగు చెప్పాలి, కానీ ఆయన తెలుగు చెప్తుంటే మాకు జీవితం గురించి చెప్తున్నట్టుగా ఉండేది. ఆయన క్లాసులో కూర్చోవటం అనేది ఆ రోజుల్లో అర్థం కాలేదు, కానీ ఈ రోజుల్లో మాటల్లో చెప్పాలంటే ఒక ప్రివిలేజ్. భాష ఇంత గొప్పగా పిల్లల్లో దించచ్చా? ఆ భాష దించగలిగినటువంటి ఆ గురువు, ఆ టీచరు ఆ భాషని ఎంత గొప్పగా స్వాధీనం చేసుకుండాలి, ఆ భావాలను ఎంత గొప్పగా స్వాధీనం చేసుకుండాలి. భాష అంటే ఒక పదము, పదం పైనది అర్థం, అర్థం పైది భావం, భావం పైన తత్వం. ఈ 4 తెలిసిన వాళ్ళే ఇంత గొప్పగా చెప్పగలరని ఆ తర్వాత ఎప్పటికో అర్థమైపోయింది. అటువంటి గొప్ప మనిషి అక్టోబర్లో జాయిన్ అయినటువంటి ఆయన మా స్కూల్లోనే మొత్తం నా 6 నెలల స్కూల్ ఎడ్యుకేషన్లో మొత్తం మోర్ దాన్ 3 months అయింది. మరీ మాట్లాడితే ఒక 100 days ఫంక్షన్ చెప్పుకోవచ్చు. మొత్తం 100 days ఆఫ్ కాంక్రీట్ అసోసియేషన్ విత్ హిమ్. ఇది జరిగింది. అనవసరంగా నా ఏజ్ క్యాలిక్యులేట్ చేయనంటే చెప్తాను, 1985లో జరిగింది. 84లో నేను ఎప్పుడు చెప్తుంటాను, నా ఏజ్ క్యాలిక్యులేట్ చేయకండి, వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయమని. ఆయన చెప్పిన మొదటి పాఠాల్లో ఒకటి నాకు ఇవాళ గుర్తొస్తాను. ఇవాళ సందర్భం కాబట్టి చెప్తున్నాను. బ్రతుకవచ్చు కాక బహుబంధనములైన, వచ్చుగాక లేమి వచ్చుగాక, జీవధనములైన చెడుగాక పడుగాక, మాట తిరుగలేరు మానధనులు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పట్లో. ఎవరి మానధనులు? ధనం చాలామందికి ఉంటుంది, డబ్బు ఉంటుంది, కానీ అభిమానము, వాల్యూస్ అంటే ఏంటి, మానవీయ విలువలతో కూడినటువంటి సంస్కారంతో ఉన్నటువంటి అనేక రకాల లక్షణాల సమాహారమే ఈ మానము. దీంట్లో సంపదలో ఉండాలి మనం. అటువంటి మానధనులు వాళ్ళ లక్షణాలు ఏంటి అని చిన్నప్పుడు ఎప్పుడు 14 years అప్పుడు చెప్పారు ఆయన. ఎన్ని రకాలుగైనా బతకచ్చు మనం, బతకవచ్చు కాక బహుబంధనములైన అంటే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని రకాల క్రైసిస్లు వచ్చినా మనం బతకచ్చు కాక అంటే అర్థం ఏంటంటే డెఫినెట్గా జీవితంలో కష్టాలు వచ్చి తీరుతాయి అని అర్థం. ఏ కష్టాలు లేవు అంటే అది సినిమా అన్న అయి ఉండాలి, అనుకున్న కష్టాలు ఊహించినట్టుగా వస్తుందంటే టీవీ సీరియల్ అన్న అయి ఉండాలి. అది
అనుకుని అందరూ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు విపరీతంగా ఎంజాయ్ చేస్తూ, విపరీతంగా ఎక్సైట్ అవుతూ, చాలా చక్కగా అందరితో విపరీతంగా అనుబంధాలు షేర్ చేసుకుంటూ అంత జోష్లో ఉన్నంటే అది కొంప కాదు, క్లబ్ అది. ఆ రోజుల్లో ఆయన మాకు బోధించినటువంటి వివేకం అది. వచ్చుగాక లేమి వచ్చుగాక, వచ్చుగాక అంటే సంపదలు వచ్చుగాక, లేమి వచ్చుగాక, జీవధనములైన చెడుగాక పడుగాక. జీవం అంటే ఏంటి? మన జీవము చెడిపోవచ్చు, అనారోగ్యాలు రావచ్చు, లేకపోతే పడిపోవచ్చు, పడుగాక. కానీ ఇన్ని రకాల వచ్చినా సరే, బహుశా ఇది మా బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో చెప్పినటువంటి పద్యం ఇది. ఏం పద్యం చెప్పామని టైంపాస్తో వింటాం కాదు, ఎప్పుడు చెప్పారు, ఎవరు చెప్పారనేది. ఆనాడు మాకు అర్థమైంది, మా గ్రూప్కి అర్థమైంది, డెఫినెట్గా జీవితంలో కష్టాలు వస్తాయి. కష్టాలు వస్తాయని చెప్పి కష్టాల కోసం వెయిట్ చేసేవాడు ఏమవుతాడంటే ధీరుడు అవుతాడు. సుఖాల కోసం వెయిట్ చేసేవాడు సుఖపురుషుడు అవుతాడేమో, కానీ కష్టాల కోసం వెయిట్ చేసేవాడు వాటి అండ చూడటం కోసం రెడీ అవుతాడు. ఆయన ఏ పాఠం చెప్పినా సరే ఒక నవరసాలు తొలికేవి దాంట్లో. ఒక శృంగారం కానీ, ఒక హాస్యం కానీ, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, ఇవన్నీ 14 ఏళ్ల వయసులో ఆయన చెప్పేటువంటి పాఠాల్లో ఉండేవి ఆయనకి. అవన్నీ ఆ రోజుల్లో నిజానికి అర్థం కాల, తదనంతర కాలంలో అర్థమైనాయి. అటువంటి ఆ మహావ్యక్తి ఒక రోజున ఒక డివైన్ హ్యాపెనింగ్లో ఒకటి జరిగింది. వాళ్ళకు గుర్తుండవు ఇవన్నీ. ఎలక్యూషన్ కాంపిటీషన్ పెట్టారు ఆయన. అంటే ఇట్లాగే వచ్చేసి మాట్లాడాలి. అసలు ఏ అలవాటు లేవు. వచ్చి అక్కడికి అందరూ ఏదో వాళ్ళకి ఏదో ఒక టాపిక్ ఏదో ఇచ్చారు, ఆ టాపిక్ ఏదో మాట్లాడారు. ఆయన ఇచ్చిన టాపిక్ నాకు గుర్తులేదు, ఆనాడు కూడా ఫోకస్ చేయలేదు. వాళ్ళు ఇచ్చిన టాపిక్ కాదు, నాకు నచ్చిన టాపిక్ నేను మాట్లాడాను. నాకు నచ్చినట్టుగా మాట్లాడాను, కానీ వాళ్ళకి నచ్చేట్టుగా ఏం మాట్లాడలేదు. కానీ అక్కడ ఉన్న టాపిక్స్ కల్లా చాలా డిఫరెంట్ టాపిక్. నాకు గుర్తున్నంత వరకు కాళిదాసు గురించి మాట్లాడాను నేను. నాకు తెలిసిన కాళిదాసు గురించి, అప్పటికే చిన్న వయసు. అప్పటి వాళ్ళందరూ బహుశా వాళ్ళకి ఏమర్థమైంది ఏమర్థం కాలేదో తెలియదు, కానీ ఈ వ్యక్తికి అర్థమైంది. బహుశా ఆయనకు కూడా కాళిదాసు అంటే ఇష్టమేమో, బహుశా ఆయనకు కూడా సాహిత్యం అంటే ఇష్టమేమో. దాంట్లో నాకు ఆయన ప్రైజ్ ఇప్పించేశారు ఆయన. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, పక్క వాళ్ళతో పోటీ పట్టడం కాదు సక్సెస్, పైవాడికి ఏది కావాలో అది చూడటం సక్సెస్ అని. ఇంటికి వచ్చి మా నాన్నగారితో చెప్తే, ఇదేంటా నువ్వు చెప్పింది ఏంటి, నీకు రేపు నీ ప్రైజ్ రావటం ఏంటి అని. మొదటి రన్నింగ్ రేస్లో నా ప్రమేయం లేకుండా ప్రైజ్ వచ్చింది, రెండో ఎలక్యూషన్ పోటీలో నా ప్రమేయం లేకుండా ప్రైజ్ వచ్చింది, నిజ జీవితంలోకి వచ్చేప్పుడు నా ప్రమేయం లేకుండానే రకరకాల మాటలు నా మీద. ఆనాటి కృష్ణుడికి నీలాపనందులు వచ్చినాయి, ఇవాళ నాలాంటి వాడికి కలికాలం కాబట్టి అంది రివర్సు, నీల కీర్తులు వస్తున్నాయి. ఏమీ చేయకుండా రివర్స్ రావటం అన్నమాట. అటువంటి మహావ్యక్తి. ఇదొక విచిత్రం కూడా. నాకు చిన్నప్పుడు ఏదో ఇంకొకటి కూడా విన్నా నేను. ఒకానొక మంచి కాలం, కృతయుగం అంటాం, ఒక అద్భుతమైన దృశ్యం. మర్రి చెట్టు కింద కొంత బృందం. చిత్రం బడతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. ఒక విచిత్రమైన దృశ్యం కృతయుగంలో కనబడ్డది. ఏమిటి ఆ దృశ్యం అంటే, కొంతమంది వృద్ధులైన శిష్యులు చాలా అటెంటివ్గా, ఇప్పుడు కొంతమంది కాలేజీలో స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు చాలా రిలాక్స్డ్గా ఉంటారు, లెక్చరర్స్ అటెంటివ్గా ఉంటారు. వీళ్ళు దిలాసాగా చాలా హాయిగా బొబ్బగులు తింటూ హాయిగా క్లాసులు వింటుంటారు, వాళ్ళు మాత్రం చాలా యాప్ట్ అటెన్షన్తో చాలా చక్కగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి చెప్పుకోవాలి. లెక్చరర్స్ పరిస్థితి చెప్తున్నా కొంతమంది గురించి. అందులో ఐ ఫోకస్లో మేము లెక్చరర్స్ అన్నాం. లెక్చరర్స్ అంటే సిలబస్ సప్లయర్సే, అది కాదు ఇక్కడ. ఇవాళ విద్యా విధానానికి కావాల్సిన గురువులు కావాలి, దానికి శిష్యులు కావాలి అని. ఆనాటి అద్భుతమైన కాలంలో, ఎలాంటి కాలం అంటే ఆ రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేవు, పక్క వాళ్ళతో పోటీ పడాల్సిన అవసరం లేదు, ఫ్యూచర్ ఎలా ఉంటుందో టెన్షన్స్ లేని కాలం అది. గతం ఎలా జరిగిందో బాధపడేటువంటి పని లేదు, ఏ క్రైసిస్ లేదు. కొంతమంది అంటారు నాకు టీనేజ్ క్రైసిస్ అంటారు, కొంతమంది టీనేజ్ అడాలసెన్స్ అంటారు, యూత్ ప్రాబ్లమ్స్ అంటే అంటారు. అన్ని ప్రాబ్లమ్స్ అయినా మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, ఓల్డ్ ఏజ్ ట్రామా అంటారు, ఏవో రకరకాల. ప్రతి జీవితం అంతా ఏదో బాధలు, అవేమీ లేని రోజులు అవి. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే గూగుల్ లేదు. కానీ ఎలా బతికేవాళ్ళు, వాళ్ళు ఎలా తెలుస్తాయి? మా వాడికి ఈ మధ్య ఒక ఆశ్చర్యం వచ్చింది. వాడు చాలా చిన్నవాడుగా ఉన్నప్పుడు సడన్గా నాకు పెళ్ళైతే ఎట్లా నాన్న అన్నాడు.
నేను కంగారు పడ్డాను, ఏ నాలెడ్జ్ వాడికి ఇంపార్ట్ చేయాల్సి వస్తుందో అని. నేను ఏం చేయాలని, ఎలా ఏమండి బాధ ఏంటని అడిగాను. అదే డబ్బులు ఎలా వస్తాయి, డబ్బులు ఎలా వాడికి కొత్త నాలి. సర్లే ఆ చిన్నవాడు 7 ఏళ్ళ వాడు 8 ఏళ్ళ వాడికి కాబట్టి ఆ డౌట్ వచ్చింది. ఇదే 20 years వాడికి ఆ డౌట్ వస్తే యూట్యూబ్ ఉంది, ఇవన్నీ చెప్పుకోవాలి మనం. ఇవేమీ లేని రోజులు అవి. ఆ రోజుల్లో కనిపించిన ఒక అద్భుతమైన దృశ్యము, చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి బృందం, పెద్దవాళ్ళైన వాళ్ళు అటెన్షన్తో వింటున్నారు. అక్కడ ఒక గురువు ఒక ఆయన ఉన్నాడు. ఆ గురువు ఎవరంటే యువకుట్ట. గురువు యువకుడు, శిష్యులు వృద్ధులు. అది దక్షిణామూర్తి స్వరూపం అని చెప్తారు. ఆయన ఏం చెప్తున్నాడు వాళ్ళకి ఏం చెప్పట్లేదు, ఏం లెక్చర్స్ ఇవ్వట్లేదు, ఉపన్యాసాలు ఇవ్వట్లేదు, ఆయన చెప్పిన ప్రసంగాలు ఏం లేవు, మౌనంగా ఉన్నట్టు ఆయన. వీళ్ళకి సందేహాలు తీరిపోతున్నాయి. ఆయన మౌనంగా ఉండటం ఏంటి, వీళ్ళ సందేహాలు తీరటం ఏంటి? ఇది చాలా గొప్ప పద్యం ఫ్రెండ్స్. కానీ ఇవాళ కలికాలం కదా, అస్సీన్ రివర్స్. అదే గురువులు కింద కూర్చున్నారు ఇవాళ ఇక్కడ. అక్కడ శిష్యుడు కావాల్సిన వాడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు. మౌనంగా ఉండాల్సిన వాళ్ళేమో కింద కూర్చొని వింటున్నారు. శిష్యుడు కావాల్సిన వాడేమో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. దాన్నే కలికాలం అంటారు కాదా ఫ్రెండ్స్? అటువంటి కలికాలంలో కూడా చాలా గొప్ప కృతయుగం రాబోతోంది అంటానికి గుర్తుగా ఎంతో గొప్ప సమావేశం ఇవాళ జరుగుతోంది. ఈ సమావేశానికి యాక్చువల్గా ఒక చోట, చాలా చోట్ల వింటుంటాను, ఒక గురువుకైనా సరే, ఒక టీచర్కైనా సరే, ఒక తండ్రికైనా సరే ఏది ఇష్టం అంటే వాళ్ళ మెళ్ళో పడేటువంటి దండలు కాదు, వాళ్ళ శిష్యుల మెళ్ళో పడే దండలు వాళ్ళకి ఇష్టం. శిష్యాదిచ్చేత్ పరాజయం. నేను వెళ్ళి ఆ వ్యక్తిని జస్ట్ ఒక 2 days బ్యాక్ అర్థించాను, మీరు కూడా వస్తున్నట్టుగా తెలిసిందండి సమావేశానికి, దయచేసి మీరు రావద్దు అని. అయినా సరే నా ప్రార్థనని ఆలకించకుండా, సాధారణంగా టీచర్లు స్టూడెంట్స్ మాటలు వినరు, అట్లాగే వచ్చినటువంటి మా టీచర్ గారు ఆనాడు నా జీవితంలో అమోఘమైనటువంటి మార్పుకి చాలా చక్కటి బీజాలు వేసిన వాళ్ళలో చాలా గొప్ప గురువుల్లో ఒకరు మా రమేష్ బాబు గారు. ఒకసారి వారికి నమస్కారం. నిజంగా చాలా గొప్ప విషయం వారిలో ఉంది. నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు ఫ్రెండ్స్. ఒక అదృష్టం ఏంటంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటాం. ఇందాకే చెప్పాను ఎస్కేప్ వెలాసిటీ అని. రొటీన్ నుంచి బయటికి రావడానికి కూడా ఒక ఎస్కేప్ వెలాసిటీ అవసరం. భూమి ఆకర్షణ శక్తి నుంచి బయటికి రావడానికి ఒక రాకెట్కి ఎంత ఫోర్స్ అవసరమో, ఒక జీవిత చక్రం, ఒక రొటీన్ చక్రం నుంచి బయటికి రావడానికి మధ్యతరగతి వాళ్ళకి లేకపోతే సామాన్య మానవులకి అంత పవర్ అవసరం ఉంది, ఈ రోజుల్లో అవసరం ఉంది. నార్మల్ ఆర్డినరీ వ్యక్తులు, ఆర్డినరీ భావాలు అవన్నీ చాలా మొత్తం రాజ్యం వెళ్తున్నటువంటి ఈ రోజుల్లో నాకు ఆ 10th class అయిన తర్వాత ఇంకొక అయాచిత వరం ఒకటి లభించింది. నా అదృష్టవశాత్తు 10th ఫెయిల్ అయ్యాను. ఐ మీన్ ఇట్ సీరియస్లీ. నా అదృష్టవశాత్తు 10th ఫెయిల్ అయ్యాను వారి సాక్షిగా. అందరూ డిసప్పాయింట్ అయ్యారు, 2 వ్యక్తులు తప్ప. మా నాన్నగారు పట్టించుకోలేదు, ఈయన పట్టించుకోలేదు, అంతే. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, నాకు ఏది ఒకసారి చేసాం అలవాట్లేదు. అలా కొన్నాళ్ళ పాటు ఆ పని చేస్తే చాలా కన్సిస్టెంట్గా కొన్నాళ్ళు అయిపోయింది. ఇప్పటికీ నాకు అనిపిస్తుంటుంది నా బెస్ట్ పీరియడ్ ఏమిటని ఎవరన్నా అడిగితే నేను 10th ఫెయిల్ అయ్యి ఖాళీగా తిరిగిన రోజులని చెప్తాను. నేను ఫెయిల్ అవ్వటమే చాలా అవసరం ఒక స్టేజ్లో మనిషికి. తర్వాత అది ఆ ఫెయిల్యూర్స్ ఏవో మొదట్లో వచ్చేస్తే బాగుంటుంది. ఆ గ్యాప్కి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఒక ఫెయిల్యూర్ నీకు ఏం చేస్తుందంటే ప్రపంచం నీకు అర్థమయ్యేలా చేస్తుంది. ప్రపంచాన్ని నువ్వు అర్థం చేసుకోగల, ప్రపంచం మీ ఇంటికి వచ్చేసి నేనేంటిని చెప్పేస్తుంది. ఫెయిల్యూర్లో ఉన్న గొప్పతనం అది. ఒక 2 years గడిచేపటికి 2-3 years అయిన తర్వాత ఇంటర్మీడియట్ కానీ తర్వాత డిగ్రీ కానీ ఎప్పుడు నాకు క్లాసులకు వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. ఇవాళ చెప్తున్నా, సగర్వంగా చెప్తున్నా, నాకు కాలేజ్ ఎడ్యుకేషన్ లేదనే చెప్పగలను. నేను ఎవరి దగ్గర పుస్తకం పుట్టు చదవాల్సిన అవసరం రాలేదు, భయపడాల్సిన అవసరం రాలేదు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, బీకామ్ అయిపోయింది. బీకామ్ అవుతుంది, అందరూ నాదోనే ఎంజాయ్ చేస్తున్నావు, నా దాంతో అది అయిపోయేది.
ఆ రోజుల్లో మా నాన్నగారి టీచింగ్ ఏమిటి, నువ్వు స్వతంత్రంగా బతకాలరా, ఎవరితోనే పోటీ పడకు, నువ్వు పాత బట్టలకి స్టీల్ సామాన్లు ఎక్స్చేంజ్ చేసే వ్యాపారం చేసినా సరే నువ్వు స్వతంత్రంగా బతకడం నాకు ఇష్టం తప్పితే నేను కలెక్ట్ అయ్యాను నాన్న, లేకపోతే నేను ఐఐటీలోకి వచ్చాను, నీ ఇష్టం ఏవైనా చేసుకో కానీ స్వతంత్రంగా బతుకొని ఒక రోజు ఆయన సూచన చేశారు. ఆయన క్యాజువల్గా సూచన చేశారు కానీ బహుశా ఏ గురువు అనుగ్రహించిన నన్ను చాలా సీరియస్గా టైప్ నెట్టేట్గా చేశారు. బీకామ్ అయిన వెంటనే నేను చేసిన పని, వారి దగ్గరికి వెళ్ళాను, మా సార్ దగ్గరికి. పొగరు, సార్ నేను స్వతంత్రంగా బతకదలుచుకున్నాను, అయితే ఏం చేయమంటావో అన్నారు. అప్పుడప్పుడు కనిపిస్తుండేవాడిని. మీ స్కూల్ పైన ఖాళీగానే ఉంటుంది కదా సాయంత్రం పూట, నాకు ఇచ్చేసేయండి. నువ్వేం చేస్తావు? ఓ ట్యూటోరియల్ కాలేజీ పెడతాను. దేనికి, ఎవరికి? బీకామ్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ బీకామ్ అందరికీ చెప్తానండి అని. ఆయన ఒక పైనుంచి ఒక కిందకి ఏదిగా చూశారు. ఆయన చూసేసి నువ్వేం చదివావన్నారు. బీకామ్ చదివానండి అన్న. బీకామ్ చదివి బీకామ్ చెప్తావా అని అడిగారు ఆయన. బీకామ్ చదివాను కాబట్టి బీకామ్ చెప్తానండి, లేకపోతే ఎంఎస్సీ చెప్పలేను కదా అని ఏదో లోపల సెటైర్. తన స్టూడెంట్స్ చిన్న చిన్న తెలివి తక్కువలను కూడా సహించి క్షమించి వాళ్ళని ముందర ఎంకరేజ్ చేసేటువంటి మహామనిషి ఆయన. ఆయన ఇవాళ రోజున నాకంటూ ఒక సంతోషం ఏమన్నా ఉంది అంటే ఏదో కొన్ని రకాల పనుల వల్ల ఆనాడు ఇచ్చిన ఆయన అలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యవంతులకు ఎప్పుడు ఉత్సాహం ఇవ్వాలి. ధైర్యం చేస్తున్న వాడికి ఉత్సాహం ఇవ్వాలి. కరేజ్ ఉన్న వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. కరేజ్ ఉన్నవాళ్ళే ఎంకరేజ్ చేయగలరు. గుర్తుంది. కరేజ్ లేని వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, డిస్కరేజ్ చేస్తారు. వెంటనే ఆయన ఇచ్చేశారు దాన్ని. మొత్తం ఫ్లోర్ అంతా తీసుకో, ఏమి ఇస్తామని అడిగారు. అగ్రిమెంట్ ఏంటంటే నాకు వచ్చిన ఇన్కమ్లో 1/3 కాలేజ్ ఆ ఇన్స్టిట్యూషన్కి నేను ఇస్తాను, అడ్వాన్స్ లేదు ఏం లేదు, తీసుకో ఏం చేసుకుంటాం. ఒక వయసులో ఉన్న యువకుడు, ఏ గత చరిత్ర లేనివాడు వచ్చి నేను నా జీవితాన్ని నిలబెట్టుకుంటానంటే వెంటనే ఆయన తన దగ్గర చేతిలో ఉన్నటువంటి అన్ని పనులు చేయగలిగిన వాడు. వీళ్ళు చూసేది వాళ్ళ గతాన్ని కాదు, ఆ యువకుల ఫ్యూచర్ని చూస్తారు కాబట్టి ఆ పని చేయగలరు. ఆ రోజుల్లో ఆ కాస్త ఎక్స్పెరిమెంట్ అదృష్టవశాత్తు అది కూడా ఫెయిల్ అయింది. ఎన్ని అదృష్టాలు. మా విజయ్ కుమార్ గారు కూడా అక్కడ ఉన్నారు, ఇప్పుడే చూశాను నేను. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఆయన కూడా ఉన్నారు. ఒక్కసారి లేవండి సార్. ఎన్నో ఫెయిల్యూర్స్. జీవితం కూడా అంతే ఫ్రెండ్స్. ఇవాళ మీ అందరినీ కూర్చోబెట్టి నేను జీవితం గురించి మాట్లాడటానికి ఎవరు రాలేదు. ఇందాకే చెప్పారే మారుతి కిరణ్ గారు, ఆయన మాట్లాడితే ఆయన ఎంతోమంది యువకులను తయారు చేశారని, నేను ఎంతోమంది యువకులను తయారు చేశానని, ఎంతో అద్భుతమైన వాళ్ళు తయారయ్యారు, ఇవన్నీ ఆయన భావనలే. కానీ నిజంగా జరిగింది ఏంటంటే ఫ్రెండ్స్, అద్భుతమైన యువకులు ఐఫోకస్కి వచ్చారు. ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీస్. భగవంతుడికి నా మీద ఎంత దయ అంటే, ఎంతోమంది గురువులు నాకు నా జీవితంలో ప్రవేశపెట్టాను. ఒకళ్ళు చాలు, నీకు ఇద్దరు చాలు, ఒకళ్ళు ఇద్దరు సరిపోతారు, నీకు కొన్ని వేల మంది కావాలరా నువ్వు బాగుపడటానికి అని చెప్పి చాలామందిని ప్రవేశపెట్టారు ఆయన. అలా ప్రవేశపెట్టినటువంటి ఆ భగవంతుడి పేరు సద్గురు శివానందమూర్తి గారు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. సద్గురువులు గురువు అనుగ్రహం ఉంటే మూగవాడు కూడా చక్కటి వక్త అవుతాడు. కుంటివాడు అవితివాడు కూడా చాలా చక్కటి సాహస కార్యాలు చేస్తాడు. ఐఫోకస్ అంతా అడుగడుగున ఇట్లాంటి అనుభవాలే వస్తాయి. నిజానికి అద్భుతం చాలామంది ఉంటారు, కానీ అద్భుతాలు అవసరం లేని జీవితమే అద్భుతం. జాగ్రత్తగా ఆలోచిస్తే ఎందుకు అద్భుతాలు జరగాలి మనకి? జీవితాన్ని మించిన అద్భుతం ఏముంటుంది? ఇక్కడ ఇవాళ చాలా అద్భుతమే. ఒక చక్కటి సాయంత్రం జాగ్రత్తగా గమనిస్తే ఇవాళ వచ్చినప్పటి నుంచి నాకు ఎంత సంతోషంగా ఉందంటే, ఎవరండి భారతదేశానికి చాలా ఏదో బ్రెక్సిట్ వచ్చింది, లేకపోతే ట్రెక్సిట్ రాబోతోంది, సంక్షోభాలు రాబోతున్నాయి, ఇవి ఎవరేం చేస్తారు? మనని ఇంతమంది కలిసి ఉంటే, ఇంతమంది అద్భుతంగా ఒక పాజిటివ్ కాజ్ కోసం, ఒక యువకుల కోసం ఇంతమంది తరలివచ్చి ఇంత అటెంటివ్గా ఇక్కడ ఉంటే, భారతదేశానికి ఏ రకమైన ఆపద ముంచుకొస్తుంది చెప్పండి? జాగ్రత్తగా ఆలోచిస్తే
కృతయుగం కృతయుగం కలియుగం కలియుగం ఇందా నుంచి అనుకుంటున్నాం మనం. ఇవాళ మనందరం ఎందుకు వచ్చామో మనందరికీ ఇంట్లో పర్పస్ ఉంది. నాకు ఏదో ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఈ ఫ్యూ మెనీ హండ్రెడ్స్ కనిపించట్లేదు, మీ అందరి ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. బహుశా ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి నిన్న మీకు ఒక 15 days బ్యాక్ మీకు సంకల్పం ఉంది. నిన్న రాత్రికి ఆ సంకల్పం ప్లాస్మా స్టేజ్లో ఉన్నటువంటి ఆ సంకల్పము నెమ్మదిగా మీ ఆలోచనల రూపంలో వాయు రూపంలోకి వచ్చేసింది. అది ఆ వాయు రూపంలో వచ్చినటువంటి ఆ సంకల్పం నెమ్మదిగా పక్క వాళ్ళతో మాట్లాడటము, లేకపోతే వాళ్ళతో దీని గురించి కాస్త ఎంక్వైరీ చేయటం, ఇట్లాంటి ద్రవ రూపంలోకి వచ్చేసింది. అసలు స్టేజ్ మొత్తం ఉత్సాహము, ధైర్యము, మంచి నడవడిక, దేశం మీద చక్కటి భక్తి, ఒక సామాజిక స్పృహ, ఇంతమంది కలిసి ఇంత గొప్ప సమావేశం ఇక్కడ జరుగుతోందంటే అక్కడ ప్లాస్మా స్టేజ్లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఆలోచన ఇవాళ ఘనీభూతమైందని అర్థమవుతుంది. ఇదే కెమిస్ట్రీ అంటే. మళ్ళీ ఇక్కడికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మీరందరూ కొన్ని కిలోమీటర్ల నుంచి ఇక్కడ దాకా వచ్చారు. కొంతమంది పెట్రోల్ ఉంటే చక్కగా బైక్ మీద వచ్చారు, కొంతమంది కార్లలో వచ్చారు, కొంతమంది బస్సుల్లో వచ్చారు, కొంతమంది నడుచుకుంటూ వచ్చారు. మీరు ఎక్కడికి వచ్చారని కాదు, ఎక్కడి నుంచి వచ్చారో ఆలోచించిన మీ శ్రమ అర్థమవుతుంది నాకు. ఇంతమంది కలిసి ఏం చేయబోతున్నాం ఇవాళ? ఇందాకే చెప్పా కదా ఫ్రెండ్స్, మనం ఏదన్నా చక్కగా సాధించాలంటే భగవంతుడు కూడా సృష్టిని ప్లాస్మా స్టేజ్లో చేయలేదు. మ్యాటర్ అంటే ఘనీభవించే పరిస్థితిలో పెట్టాడు ఆయన. మనందరం కూడా ఎవరిదోనూ వాళ్ళు ఉండకుండా, గాలికి ఎటు ఇస్తే అటు పోకుండా మనందరం కనుక సంఘటితంగా ఉండగలిగేటైతే, సంఘటితం అంటే ఇందాక వారు చెప్పారు కదా, మామయ్యలు, బాబాయ్యలు, తాతయ్యలు, నాయనమ్మలు, అత్తయ్యలు, వీళ్ళందరూ ఉన్నటువంటి ఒకనొక సంఘాన్ని, ఒక సంఘటితమైనటువంటి వ్యవస్థనే జాయింట్ ఫ్యామిలీ అనేవాళ్ళు. ఇవాళ రోజున సొసైటీకి నిజంగా కావాల్సింది జాయింట్ ఫ్యామిలీనే. ప్రతి అబ్బాయిని అడుగుతాను, నీకు బాబాయ్ ఉన్నాడా అని అడుగుతాను. చాలామంది బాబాయ్ ఉన్నాడు కానీ బిజీగా ఉన్నాడండి అంటాడు. మీ మావయ్య ఏం చేస్తుంటారు? టెక్సాస్లో ఉన్నారండి. మీ తాతగారు ఏం చేస్తుంటారు? వాళ్ళ ఊళ్ళో రిటైర్ అయిపోయి కూర్చున్నారండి. మీ నాయనమ్మ గారు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఊళ్ళోనే ఉంటారు. నువ్వేం చేస్తున్నావు? గ్రూప్ కోచింగ్లో ఉన్నానండి. ఒకనొక భూతము మధ్యతరగతి జీవితాల్లో ప్రవేశించింది ఫ్రెండ్స్. ఆ భూతం పేరే కెరియర్. కెరీర్ని మనం వంచి స్వాధీనం చేసుకోవటమే కానీ దానికోసం ఎంపర్లాడిపోయి విపరీతంగా లైఫ్ అంతా టెన్షన్ పెట్టుకోకర్లేదు. ఇక్కడ చూస్తుంటే ఎంతోమంది బాబాయిలు, ఎంతోమంది మావయ్యలు, ఎంతోమంది అత్తయ్యలు ఒక్కచోట ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ మనకి. బహుశా ఇటువంటి వ్యవస్థ అవసరం ఊహించారో, బహుశా ఇటువంటి యుగసంధిలో ఇది కావాలని ఊహించారో కానీ మా గురువుగారు మాకందరికీ సూచించింది ఇదే. ఒక ఆకలి రాజ్యం రోజుల్లోకి వద్దాం. పనికిమాలిన సినిమా ఒకటి వచ్చింది అప్పట్లో. ఎంతో ఉత్సాహవంతుడు కూడా నిరుత్సాహం వచ్చేటువంటి రోజులు అవి. ఎక్కడ చూసినా అప్పుడప్పుడు దాంట్లో ఆ రోజుల్లో ఎక్కడ చూసినా నో వేకెన్సీ అని బోర్డ్స్ ఉండేవి. సాయిబాబా గారి ఐ లవ్ యూతో వచ్చిన చిక్ అంతా నా కెమిస్ట్రీ అంతా మళ్ళీ రియాక్టివేట్ అయిపోతాను. భరత్ సింగ్ కెమిస్ట్రీలో వ్యాలెన్సీ అంటే ఏంటి? కంబైనింగ్ కెపాసిటీ. ఒక వేకెన్సీ కాదు కావాల్సిన మనిషికి, వ్యాలెన్సీ కావాలి. అరే 8th క్లాస్ నుంచి 9th క్లాస్ నుంచి 10th క్లాస్ నుంచి నా ఎగ్జామ్ నాది, నా కోచింగ్ నాది, నా తిండి నాది, నా టార్గెట్ నాది, నా గోల్ నాది అనుకున్న వాడి గోల ఎవడికి పడుతుంది? పక్క వాళ్ళతో ఏది షేర్ చేసుకోలేము, కలిసి ఏది మాట్లాడలేము. ప్రతి పక్కవాడు మన శత్రువే ప్రత్యర్థి అయిన రోజుంటే ఈ రోజుల్లో జనాలకి వేకెన్సీ కాదు కావాల్సింది, వ్యాలెన్సీ కావాలి. కంబైనింగ్ నేచర్, ఇతరులతో కలవాల్సినటువంటి బలం. మా భరత్ సింగ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అతను. చూశారుగా నాకు ఎంతమంది గురువులు ఉన్నారో ఇక్కడ. బలహీనంగా ప్రజలు సహజంగా బలహీనపడిపోయి, యువకులు బలహీనపడిపోయి, నడి వయసు వాళ్ళు బలహీనపడిపోయి, టీనేజ్ వాళ్ళు బలహీనపడిపోయి, వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే ఎవరికిదో నా బలహీనతలో భయం ఆవరించి చివరికి వీళ్ళందరూ విపరీతమైన దాహం ఉన్నవాడు ఏది పడితే తాగినట్టుగా విపరీతమైన భయాందోళనకు లోనైన వాళ్ళు ఎంటర్టైన్మెంట్ని ఆశ్రయిస్తున్నారు. ఇవాళ రోజున ఎంటర్టైన్మెంట్ అనేది పెద్ద ఇండస్ట్రీ అయిందండి అంటారు. సిగ్గుపడాల్సిన విషయం అది.
ఎంటర్టైన్మెంట్ అవసరం ఎందుకు వచ్చింది, ఇండస్ట్రీ అవసరం ఎందుకు వచ్చిందంటే మీ జనాల జీవితాల్లోంచి ఎంటర్టైన్మెంట్ ఎగిరిపోయింది కాబట్టి, వీళ్ళ జీవితాల్లో ఉత్సాహం, ఉల్లాసం, సంతోషం లేవు కాబట్టి. మన జీవితంలోనే అంతర్భాగంగా ఉండాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ ఒక ఇండస్ట్రీ లాగా ఎందుకు వచ్చింది? మన జీవితాల్లో అంతర్భాగంగా ఉండాల్సినటువంటి పండగల కోసం ఈవెంట్ మేనేజ్మెంట్ ఎందుకు వచ్చింది? మన ఇళ్లలో చెప్పాల్సిన పాఠాల కోసం కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎందుకు వచ్చినాయి? మన ఇంట్లో చక్కగా ఒక నాయనమ్మో తాతమ్మో వీళ్ళు ఉంటే చాలా చక్కగా, లేకపోతే తల్లో అత్త వీళ్ళు ఉండి ఎప్పటికప్పుడు ఎప్పుడు పచ్చాలప్పుడు చూస్తుంటే ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు వచ్చినాయి? మనకి మనమే క్రియేట్ చేసి పెట్టేసుకుని ఇవన్నీ ఎక్కడ చూసినా సరే. మొన్న కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, భయం, తల్లిదండ్రుల భయాన్ని క్యాష్ చేసుకోవడానికి కాలేజెస్, పేషెంట్స్ భయాన్ని క్యాష్ చేసుకోవడానికి హాస్పిటల్స్, ప్రజల అజ్ఞానాన్ని క్యాష్ చేసుకోవడానికి కొన్ని సంస్థలు. గెట్ క్యాష్ టేక్ యాష్. కాస్త డబ్బులు ఇవ్వు, ఇంకా ఇంకో 2-3 సార్లు ఇలా బిల్డప్ ఇస్తే మారుతి కిరణ్ గారు నేను కూడా బాబా అవుతారని చెప్తాను. చాలా లాభదాయకమైన బిజినెస్. ఇప్పుడు చేసిన శక్తిపాతం చాలా నాకు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మధ్యతరగతి ప్రజలు అందరూ నాయకుల గురించి మాట్లాడతారు, కరప్షన్ గురించి మాట్లాడుతున్నాం మనం, లేకపోతే లోకం చెడిపోతుందని మాట్లాడుతున్నాం, కానీ మన సంగతి మనం మాట్లాడుకునే అట్మాస్ఫియర్ మన ఇళ్లల్లో ఉండట్లేదు. బ్రాహ్మణ కుటుంబం మాది, కుల ప్రసక్తి తెస్తున్నందుకు క్షమించండి. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం, ఇంట్లో బాగా మడి ఎక్కువ, ఆచారం ఎక్కువ. మడి కట్టుకుని ఓ రోజు మా నాన్నగారు చెప్పిన విషయం చెప్తాను. ఆ రోజు ఆవేశంతో అన్నాను, ఈ రిజర్వేషన్లు బ్యాన్ చేయాలి నాన్న అని. వీళ్ళందరూ మనకు అడ్డం వచ్చేస్తున్నారు, బ్యాన్ చేయాలని ఏదో అన్నాను. ఆయనలో సూటిగా చూశారు పవిత్రంగా, ఒరే అప్పటికి ఆనాటికి స్వాతంత్ర్యం వచ్చి ఒక 55 years అయింది. స్వాతంత్రం వచ్చి 55 ఏళ్ళైంది. మన సమాజంలో మనకి సోదరులు మనకన్నా కాస్త ఎక్కువ ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం కదా మనకి ఇచ్చింది. ఇప్పటికి 55 ఏళ్ల తర్వాత కూడా ఆ మాలవాడు అట్లాగే ఉన్నాడు, ఆ మాది ఇదే మాటవాడు, ఆ మాదిగవాడు అట్లాగే ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అందరూ అట్లాగే ఉన్నారు. వాళ్ళ జీవన కథల్లో ఏ రకమైనటువంటి మార్పు మనందరం కలిసి తేలేకపోయారంట దేశంలో. మనందరం కలిసి పీజీ వాడు కేజీ వాడితో పోటీ పడకపోతే, మనందరం కలిసి వాళ్ళ కోసం ఉద్యోగాల్లో పోటీ పడకపోతే, వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం నువ్వు ఎందుకు కృషి చేయకూడదని అన్నారు ఆయన. ఇంట్లో ఎప్పుడు ఒక సోషల్ కాన్షియస్నెస్కి సంబంధించినవి, ఇంట్లో ఒక దేశభక్తికి సంబంధించినవి, ఒక సరదాకి సంబంధించినవి, ఒక సంభాషణ. అసలు యాక్చువల్గా నేను బయటకు వెళ్ళి కాలేజీల్లో కానీ యూనివర్సిటీలో కానీ చదువుకోవాల్సిన అవసరం రాకపోవడానికి కారణం మా నాన్నగారితో మాట్లాడుతూ కూర్చోవటం వల్ల. అటువంటి ప్రజలు కావాలి, ప్రజల్లో ఒక రకమైన సమన్వయం కావాలి. ఇవాళ ఇక్కడికి వచ్చాము, బాహుబలి సినిమాకు కూడా వచ్చాము. బాహుబలి సినిమా అయిపోయింది, ప్రేక్షకులందరూ ఎవరి దూరం వాళ్ళు వెళ్ళిపోయారు. మనం కూడా వెళ్ళిపోతే ఏముంది, చాలా బాగా చెప్పారండి వాసుదేవ శర్మ గారు, లేదా బాగా చెప్పలేదండి, చాలా బోరు కొట్టారండి ఆయన. సరే వాసుదేవ శర్మ గారు బోరు కొట్టారా, బాగుంది. వాసుదేవ శర్మ గారు అద్భుతంగా చెప్పారా, బాగుంది. మీకేం వచ్చింది, మీ రోల్ ఏంటి దీంట్లో? ఇట్లాంటి ఆలోచనల నుంచి పుట్టింది ఐఫోకస్. ప్రేక్షక పాత్రలోంచి మధ్యతరగతి కుటుంబాలని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే మాది, సూటిగా చెప్పాలి అంటే. ప్రేక్షక పాత్రలోంచి నన్ను అడిగితే నరేంద్ర మోడీ ఏం చేయాలంటే మొదలు పెట్టారంటే, నేను ఎవరు అడగలేదు, కూర్చో. నేను అడిగినప్పుడు చెప్పు. నీకు కూడా నీ మాటల్లో కూడా ఒక వ్యాలెన్సీ ఉండాలి, అంటే ఒక బలం ఉండాలి. వ్యాలెన్సీ అంటే బలం అని. ఇంకో విషయం భరత్ సింగ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, వ్యాలెన్సీ అంటే తెలుగు ట్రాన్స్లేషన్ బాహుబలం అని. వ్యాలెన్సీ అంటే నేను ఎప్పుడో చూసినట్టు గుర్తున్నా, బాహుబలం అంటారు దాన్ని, అవుటర్ షెల్, ఇతరులతో కనెక్ట్ కాగలిగినటువంటి సమర్థత అని. నేను ఎవరితో అయినా కనెక్ట్ అవుతాను. ఇందాక నుంచి మారుతి కిరణ్ గారు సాయిబాబా గురించి చెప్తున్నారు. ఎంతోమంది భిన్న ధృవాలను కలుపుతారు ఆయన బయటపడరు, అక్కడి నుంచి దారంలాగా ఆయన ఉంటారు అని. నిజమే, అది వ్యాలెన్సీకి సంబంధించినట్టు లక్షణం. ఒక 2-3 ఏళ్ళుగానే సాయిబాబా గారిని గమనిస్తున్నాను. గమనించడంలో 2 రకాల గమనింపులు ఉంటాయండి. వాళ్ళలో బొక్కలే ఉన్నాయి, వాళ్ళలో ప్లస్ పాయింట్సే ఉన్నాయి, 2 ఉన్నాయి.
మొదటిది మాత్రం నన్ను విడిగా కలిస్తే చెప్తాను, రెండోది మాత్రం పబ్లిక్గా ఇప్పుడు చెప్తాను. ఒకసారి మా నాన్నగారు అద్భుతమైన శ్లోకం చెప్పారు నాకు, విద్వాన్ విపశ్చిత దోషజ్ఞ అని. చెప్పలా ఆయన, నేను ఎక్కడ చూశాను. విద్వాంసుడు అంటే ఎవరంటే దోషజ్ఞ, అంటే దోషాలు తెలుసుకున్నవాడు విద్వాంసుడు అని. అంతే, అక్కడి నుంచి నేను దోషాల మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టాను. అడ్డంగా అందరినీ ఇరకబెట్టేశాను. పెద్దలే చిన్నలే అందరినీ, ఎవరు ప్రతి వాళ్ళలోనూ ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ అన్నీ ఒక్కసారి నాకు తెలిసిపోయాయి. ఒకరోజు బాగా గర్వంతో మదించిపోయి నెమ్మదిగా మా నాన్నగారి మీద నాకు ఫోకస్ పెరిగింది. నాన్న అసలు యూ షుడ్ బి ఇన్ సింక్ విత్ కరెంట్ రియాలిటీస్ అని మా నాన్నగారితో మొదలు పెట్టిపోయాను. యు ఆర్ అవుట్ ఆఫ్ సింక్ విత్ కరెంట్ రియాలిటీస్, నీకు అర్థం కావట్లేదు, లోకం మారిపోతుంది అన్న, పరిగెత్తుంది, మనం ఇక్కడే పడుకున్నాం. అజ్ఞానం గురువుల లక్షణం ఏంటంటే వాళ్ళ జ్ఞానంలో ఉంటారు, మన అజ్ఞానాన్ని డిస్టర్బ్ గారు. వచ్చింది అది. సద్గురువులు, మా గురువుగారు లాంటి వాళ్ళు ఇంకా గట్టి వాళ్ళు మన అజ్ఞాన భాష మాట్లాడుతూనే ఉంటారు, మనలో అజ్ఞానాన్ని తొలగించేసి జ్ఞానాన్ని ప్రవేశపెడుతుంటారు వాళ్ళు. ఆయన చూసేసి, బాబు విద్వాంసుడంటే ఇతరుల బొక్కలు ఎతికేవాడు కాదు, ఇతరుల దోషాలు చూసేవాడు కాదు, నీలో ఏం దోషం ఉందో నువ్వు కంప్లీట్గా తెలుసుకుంటే నువ్వు విద్వాంసుడు అవుతావు అని చెప్పాను. అట్లా ఇక్కడ ఏమవుతుందంటే ఐ ఫోకస్ ప్రసక్తికి వస్తున్నాను. మనిషి కలవటం అనేటువంటి థియరిటికల్ స్టేజ్ నుంచి, ఆ సోకాళ్ళ ప్లాస్మా స్టేజ్ నుంచి, ఆ గ్యాస్ స్టేజ్ నుంచి, ఆ లిక్విడ్ స్టేజ్లోంచి ఆ సాలిడ్ స్టేజ్లోకి తెచ్చేటువంటి ప్రయత్నంలో ఐ ఫోకస్కి చాలామంది అద్భుతమైన యువకులు అవ్వడం మొదలుపెట్టారు. ప్రతి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, సరైనటువంటి సత్సంగం కావాలి, మంచి కుటుంబం కావాలి, మంచి సొసైటీ కావాలి. మనకి రామరాజ్యం అంటాం. ఇవాళ నాకు నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, నిజంగా రామరాజ్యం అంతా ఇక్కడ ఉందని నాకు అర్థమైపోయింది కంప్లీట్గా. రామరాజ్యం అంటే చాలామంది ఏమనుకుంటారంటే రాముడు పరిపాలిస్తున్న రాజ్యం అనుకుంటారు. యాక్చువల్గా మనకు అర్థం కావాల్సింది, ఏ రాజ్యాన్ని చూస్తే రాముడి కూడా టెంప్టేషన్ వస్తుందో, హే ఈ రాజ్యం నాకు కావాలి అని, అది రామరాజ్యం. మనం ఒక స్థలం కొనడానికి వెళ్తే చాలా బాగా ఉన్న స్థలం కొందామని చూస్తాం. మనం ఒక ఇంటిని కొందామని చూస్తే చాలా బాగా మంచిగా వెల్ మెయింటైన్డ్ హౌస్ని మనం తీసుకుందామని చూస్తాం. ఒక అమ్మాయిని అబ్బాయిని పెళ్లి చూపుల్లోకి తీసుకెళ్తే చాలా బాగా మంచి వెల్ ఆర్గనైజ్డ్ మంచి ఫ్యామిలీని వచ్చిన అమ్మాయిని కానీ అబ్బాయి కానీ చూస్తాం. అట్లాగే రాముడు లాంటి వాళ్ళు పరిపాలించదలుచుకుంటే రాజ్యం ఎలా ఉండాలంటే ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారో చూస్తాడు ఆయన. మరి రాముడు ఎటువంటి మనుషులు ఉన్నాడో చూద్దామని ఒకసారి ఎందుకు ఆలోచన వచ్చింది. ఆయనకి ఎటువంటి మనుషులు కావాలో ఆయనకి చూద్దాం, ఆయన చూస్ చేసుకోవాలిగా మరి రావాలంటే ఆయన రాజ్యానికి. నాకు ఒకసారి చూస్ చేసుకోవాలని రామాయణం చూశాను. ఇవాళే చూశాను కాబట్టి ఏది సహజంగా బట్టి అలవాటు లేదు కాబట్టి, ఏకసంతాగ్రహాన్ని కాదు శతసంతాగ్రహాన్ని కూడా కాదు కాబట్టి, నా లైఫ్లో చాలా తక్కువ సార్లు చేసేటువంటి ఒక పని చేశాను. సరిగ్గా రాముడికి కావాల్సిన లక్షణాలన్నీ లిస్ట్ రాసుకొచ్చాను. అందుకే లేట్ అయింది సాయిబాబా గారు. ఒట్టి ఎక్స్క్యూజ్ చెప్పడం కాదు, ఎక్స్క్యూజ్కి ఒక ఇంటెలిజెన్స్ ఉండాలి. ఒట్టి ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోదు. నువ్వు ఎక్స్క్యూజ్ చెప్పినప్పుడు ఇంటెలిజెన్స్ కూడా ఉన్నప్పుడు అవతల వాళ్ళు చచ్చినట్టు యాక్సెప్ట్ చేయాలంటే నీకు ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండాలి. సరే, ఇవాళ నేను దాంట్లో పడిపోయి నిజంగా కాలం మర్చిపోయి మధ్యలో మన వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు, కాకపోయినా బ్రహ్మాండంగా ఉంది లిస్ట్ అని. రాముడు రావాలి ఇవాళ, మనందరం ఇవాళ ఇంత కష్టపడి వచ్చాం కదా, నెక్స్ట్ టైం మనం అందరం బయటికి వెళ్ళేప్పటికీ రాముడికి సిగ్నల్స్ వెళ్ళిపోవాలి. అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఏం లేదు. ఎటువంటి ప్రజలు ఉంటే రాముడు వస్తాడు, ఎటువంటి ప్రజలు, ఆ ప్రజల లక్షణాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి అధికారుల లక్షణాలు ఏంటి, ఆయన చూస్ చేసుకున్నటువంటి అయోధ్య రాజ్యాన్ని కొంత మాత్రమే ఇవాళ డిస్క్రైబ్ చేయగలిగాను. మధ్యలో డిస్టర్బెన్స్ రావటం వల్ల 70% చేయగలిగాను, కొంత మీకు కన్వే చేస్తాను. మీరందరూ పర్మిషన్ ఇస్తే ఫ్రెండ్స్. బేసిక్గా చాలామంది అంటుంటారు, ఐ ఫోకస్ కాన్సెప్ట్ కూడా ఇదే ఫ్రెండ్స్. భారతదేశ భవిష్యత్ అంతా యువకుల మీద ఉంది, దేశ భవిష్యత్ అంతా యువకుల చేతిలో ఉంది అంటారు. నాకు ఎప్పుడు యువకుల చేతిలో సెల్ ఫోన్స్ కనిపిస్తాయి. అంతమించి చూసే ధైర్యం కూడా లేదు, వాళ్ళు ఏం చూస్తున్నారని చూసే ధైర్యం లేదు. అందులో ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినప్పుడు నేను చాలా స్మార్ట్గా ఉండాల్సి వస్తుంది.
అక్కడ అమ్మాయి అక్కడే ఉంటుంది, ఇక్కడ అబ్బాయి ఇక్కడే ఉంటాడు, మధ్యలో బ్లూటూత్. ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం కదా. అయితే ప్రజల లక్షణాలు ఎలా ఉండాలి, అధికారుల లక్షణాలు ఎలా ఉండాలి, ఎటువంటి వాళ్ళని అధికారులుగా యువకులు చూస్ చేసుకోవాలి. 18 ఏళ్లకి మనకి ఓటు హక్కు వస్తాను. ఎంతమంది ఓటేస్తున్నాం? వేసానండి అని చెప్పేసి ఈ మధ్య సెల్ఫీలు కూడా ఎక్కువైపోయింది కాబట్టి ప్రతివాడు సెల్ఫీ పెట్టుకుంటాడు. అదృష్టవశాత్తు చూపుడు వేలకే వాడు చుక్క పెట్టాడు కాబట్టి సరిపోయింది. వాడెవడో రిగ్గింగ్ చేసేసి 2 వేళ్ళకి చుక్కలు పెట్టించుకున్నట్టు. అట్లా కాదు కదా. ఎటువంటి అధికారుల్ని మనం ఎన్నుకోవాలి, అక్కడ ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, అధికారులు ఎట్లా ఉండేవాళ్ళు, ఆనాటి ప్రజలు ఎలా ఆలోచించేవాళ్ళు. ఫస్ట్ రాసింది హ్రీమంతః అని రాశారు. హ్రీమంతః అంటే చెడ్డ పనులు చేయటానికి సిగ్గుపడేటువంటి వాళ్ళట ఆ రాజ్యంలో అధికారులు. చెడ్డ పనులు చేయడానికి సిగ్గుపడేవాళ్ళు అని, అంతేగాని మంచి పనులు చేయడానికి సిగ్గుపడేవాళ్ళు కాదు. ఏమైనా మంచి లేచి నిలబడి మాట్లాడు, ఒక మంచి పని చెయ్యి, అక్కడ ఏమైనా సొసైటీకి పనికొచ్చే పని చేయి, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకుంటారు. చెడ్డ పనులు చేయడానికి సిగ్గు ఉండాలి. మొన్న మారుతి కిరణ్ గారు మాట్లాడుతూ ఒక పెద్దాయన గురించి చెప్పారు. వాళ్ళ పల్లెటూరులో ఒక రైలు ఆగిపోయింది. వారి పేరేంటండి మారుతి కిరణ్ గారు? జోగయ్య శర్మ గారు అనే ఆయన పల్లెటూరులో ఒక రైలు ఆగిపోయింది. ఆ సంగతి ఆయనకి అరౌండ్ 4 o'clock తెలిసింది. తెల్లవారుజామున ఎప్పుడో వచ్చిన రైలు రిపేర్ వచ్చి ఆగిపోయింది, వాళ్ళ ఊరు పొరిమేరల్లో ఆగిపోయిందని చెప్పేసి 4 o'clock తెలిసింది ఆయనకి. తెలిసిన వెంటనే ఆయన ఒక్కసారి అలర్ట్ అయిపోయారు. అదేంటి తెల్లవారుజామున రైలు రావటం ఏంటి, 4 దాకా ఆగటం ఏంటి, ఎట్లా ఇట్లా చేస్తే ఎంతమంది పిల్లలు ఉంటారు, ఎంతమంది తల్లులు ఉంటారు, ఎంతమంది ఇబ్బంది పడతారు, ఆ పిల్లలకి పాలెలా తాగుతారు ఆ రోజుల్లో, పిల్లల పాలు ఎట్లా, వాళ్ళకి తిండి ఎట్లా, మన ఊరికి వచ్చి ఒక రైలు ఆగిపోయి మనం ఏమీ ఆతిథ్యం వాళ్ళకి ఇవ్వలేదంటే మన ఊరు పరువు ఏమవ్వాలరా అని చెప్పేసి ఆయన ఒక్కసారి యాక్టివేట్ అయిపోయి వెంటనే గాడిపోయి తవ్వి చేసి చాలా పెద్ద ఎత్తున అన్నాలు వినిచి వాళ్ళందరూ అతిసత్కారాలు చేశారట. కానీ ఆయన దాని సిగ్గుపడ్డ విషయం ఏంటంటే ఈ సంగతి పక్క ఊరు వాళ్ళకి తెలిస్తే మన పరువు ఏమవుతుంది అని. హ్రీమంతః అంటే అర్థం అది. అటువంటి ప్రజలున్న చోటికి రాముడు వస్తాడు. విద్యా వినీత, విద్యా వినయ సంపన్న. సాయిబాబా గారు లాంటి వాళ్ళని చూస్తుంటే నాకు ఎప్పుడు ఏమనిపిస్తుందంటే ఆయన కనిపించినంత తక్కువడేం కాదు. ఈ మధ్య విన్నాను, చాలా చాలా శ్రీమంతుడు ఆయన. శ్రీమంతుడు అంటే మన దృష్టిలో శ్రీమంతుడు, ఆ శ్రీమంతుడు కాదు, బాహుబలి తర్వాత వచ్చిన శ్రీమంతుడు కాదు. విద్యా దదాతి వినయం, వినయాతి యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనమూలం ఇదం జగత్. ధనమూలం ఇదం జగత్ అంటే ఎవరికి ధనం వస్తుందంటే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి ధనం వస్తుంది. ఏమిటి ఎలిజిబిలిటీ ఎట్లా వస్తుందంటే వినయం వల్ల వస్తుంది. వినయం ఎట్లా వస్తుందంటే అసలైన విద్య వల్ల వస్తుంది, అవిద్య వల్ల కాదు. నీ విద్యతో పాటు గర్వం కూడా ఉందంటే నీకున్నది విద్య కాదు అని అర్థం మనకి, నీకంటే. అటువంటి 4 ఉన్నటువంటి వాడు సాయిబాబా గారు. ఇవన్నీ వినయం అంటే ఇక్కడ ఏంటి? వినయం అంటే చాలా ఎవరు దగ్గర పడితే వాళ్ళ దగ్గర చేతులు కట్టుకోవటము, చాలా వినయంగా నంగినంగా మాట్లాడటం వినయం కాదు. నయము అంటే కన్విన్సింగ్ కెపాసిటీ అని. పెద్దవాళ్ళని, తనకన్నా పెద్దవాళ్ళని, తన సమాన స్థాయి వాళ్ళని, తన చిన్నవాళ్ళని అందరినీ చక్కగా సామధాన భేద దండోపాయాలతో కన్విన్స్ చేయగలిగిన వాడికి వినయం ఉందని అర్థం. విశేష నయం అని అంటే చాలా విశేషమైనటువంటి నయము అని అర్థం అక్కడ. అటువంటి వినయం వీళ్ళందరి దగ్గర మనం చూస్తుంటాం. సో విద్యా వినీత. నెక్స్ట్ వ్యవహారాల్లో చాలా చక్కగా వీళ్ళు వ్యవహారం చేయగలరా? ప్రజలు కూడా ఆలోచించాలి వీళ్ళ కెపాసిటీ ఎంతని. మా కులం వాడా, మా మతం వాడా, వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని కాదు. నిజంగా ఇది గత చరిత్ర, ఫలానా నాయకుడి గత చరిత్ర మంచి వ్యవహార కుశలత ఉందా, చాలా చక్కగా ఉంటున్నాడా లేదా అని. తర్వాత ఇంద్రియ నిగ్రహం ఉన్నదా లేదా, వ్యక్తిగత జీవితం ఎట్లా ఉంటుంది, ఎక్స్పోజ్ చేసేయాలి బయటికి. తన కుటుంబ జీవనంలో ఎలా ఉంటున్నాడు, పిల్లలతో ఎట్లా ఉంటున్నాడు, ఫ్రెండ్స్తో ఎట్లా ఉంటున్నాడు, ఇవన్నీ చూడాలని చెప్పారు. తర్వాత వచనకారిణ అంటే అన్నమాట ప్రకారం నోట్లోంచి మాట రావటం ఆలస్యం, వెంటనే దాన్ని అమల్లో పెట్టగలుగుతున్నాడా లేదా మాట తప్పేస్తున్నాడా. ఆఖరణ మంచి కీర్తి ఉన్నవాడా లేదా అని, పాపులారిటీ ఉన్నవాడా లేదా అని కాదు ఫ్రెండ్స్, మంచి కీర్తి ఉన్నవాడా లేదా అని. పాపులారిటీ వేరు, మంచి కీర్తి వేరు. నాట్ ఎవ్రీ రైట్ థింగ్ ఈజ్ పాపులర్, నాట్ ఎవ్రీ పాపులర్ థింగ్ ఈజ్ రైట్.
అటువంటి మంచి కీర్తి ఎంతమంది మంచి కీర్తి ఉన్నటువంటి నాయకులను మనం ఎన్నుకోగలుగుతున్నాం? ఆఖరణ ఒక నాయకుడిని కానీ లేకపోతే ఒక సంస్థలో ఒక అధికారిని కానీ మనం ఎన్నుకోవాలంటే అతని ఫ్రెండ్స్ అతని గురించి ఏం చెప్తున్నారు, ఇది వాళ్ళ హైలైట్. సౌహృదేషు పరీక్షిత అని రాస్తాడు వాల్మీకి. యాక్చువల్గా మన కెరీర్స్ రావాలంటే అదే ఫ్రెండ్స్. వెళ్ళి చాలా దీనంగా వెళ్ళి ఏదో రెస్యూమే రాసుకుని ఒక బయోడేటా రాసుకుని అక్కడికి వెళ్ళి నీకు తెలియని వాడు ఎవరి దగ్గరకో వెళ్ళి అక్కడికి చాలాసేపు వెయిట్ చేసి అంతా అయిన తర్వాత వాడు ఏదో చాలా బ్రహ్మాస్త్రం వేస్తాడు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని. ఏమని చెప్తాను నా గురించి? ఇప్పటికి చెప్పడం రాదు నాకు. మీ గురించి ఏమైనా చెప్పండి, ఏం చేస్తుంటారు మీరంటే జీవిస్తుంటా అని చెప్తాను నేను. నిజంగా ఏం చేస్తుంటాను నేను? హాయిగా జీవిస్తుంటాను చక్కగా. సౌహృదేషు పరీక్షిత. ఫ్రెండ్స్, ఇవాళ మాత్రం ఇది ఒక హైలైట్గా తీసుకోండి. నా గురించి ఎంతమంది ఫ్రెండ్స్ ఒక పాజిటివ్గానో పవర్ఫుల్గానో ఫ్రెండ్స్ నాకు సంబంధించినటువంటి సర్కిల్లో ఎంతమంది పాజిటివ్గా పవర్ఫుల్గా రిఫర్ చేయడానికి రికమెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు? నాకు ఫస్ట్ ఇయర్లో 80.5% వచ్చింది, సెకండ్ ఇయర్లో 81.2% వచ్చింది. ఈ పాయింట్ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఇయర్లో నాకు చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళ సంఖ్య 47. సెకండ్ ఇయర్కి వచ్చేప్పటికి 97 అయింది. థర్డ్ ఇయర్కి వచ్చి స్టార్టింగ్లోనే సెంచరీ కొట్టేశాను. ఫోర్త్ ఇయర్లోకి వచ్చేప్పటికి డబుల్ సెంచరీ అయింది. ఫిఫ్త్ ఇయర్లో బయటకు వచ్చేప్పటికి దాంట్లో 50 మంది నా కోసం పోటీ పడుతున్నారు, నా దాంట్లోకి రాని కంపెనీల్లో. అట్లాంటి ప్రపంచం ఏమన్నా ఉందంటే అది హై ఫోకస్లో ఉండబోతుంది ఫ్రెండ్స్. ఒక బీటెక్ సెకండ్ ఇయర్నో లేకపోతే బీ ఫార్మసీ సెకండ్ ఇయర్ ఫ్రెండ్ అడిగితే ఏమిటి మీ ఫ్రెండ్స్ ఎంతమంది అంటే ఏదో చెప్తారు. మీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అంటే అందరూ నా క్లాస్మేట్స్, సుమారుగా 1 or 2 years అటు ఇటుగా ఉంటాయి. కానీ ఐ ఫోకస్ ఫ్రెండ్షిప్స్ మాత్రం ఒక బీటెక్ సెకండ్ ఇయర్ అబ్బాయి నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఒకప్పుడు ఆయన మైక్రోసాఫ్ట్లో డెవలప్మెంట్ మేనేజరు, ఇప్పుడు ఆయన జంత్రీలో డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన పేరు శేఖర్ గారు అని చెప్తాడు. శేఖర్ గారు లేవండి. ఐ ఫోకస్లో ఈయనకి థౌజండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇంకొక బీఎస్సీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి, అవును నాకు కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. నా సర్కిల్లో ఒక చాలా గట్టి వాళ్ళు ఉన్నారు. టీసీఎస్లో ఉన్నారు, విప్రోలో ఉన్నారు, సత్యంలో ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. డెలాయిట్లో ఈ మధ్య నేను ఒక కొత్త ఫ్రెండ్ ఒక ఆయన పరిచయం అయ్యాడు. అండ్ డెలాయిట్లో వైస్ ప్రెసిడెంట్ అంటుంది అనుకోండి ఆ అమ్మాయి, దిమ్మ తిరిగి పడదు. ఆ డెలాయిట్లో వైస్ ప్రెసిడెంట్ గారే మా విజయ్ గారు. ఎంతసేపు అని కార్పొరేట్ అయినా ఇంకొక అబ్బాయి వస్తాడు, ఏం చేస్తున్నావు నువ్వు? పరమ ఖాళీగా ఉన్నాను. అదే ఖాళీగా ఉంటాను, సిగ్గు లేదా? యాక్చువల్లీ సిగ్గుపడదామని అనుకున్నా కానీ టైం లేదు. ఇంత బేకారుగా బాగా ఏమీ చేయకుండా ఖాళీగా సిగ్గు లేకుండా ఎలా టైం లేదని చెప్పా కదా. ఏం చేస్తున్నాను? తపస్సు చేస్తున్నాను. మరి గడ్డాలేవి? తపస్సు గడ్డాల కోసం, గడ్డాలు మీసాలు పెట్టేసుకుని రంభా ఊర్వశి మెన కోసం చేసే తపస్సు, దేశం కోసం చేసే తపస్సులో ఉన్నా నేను. దట్ ఈజ్ ఐ ఫోకస్. ఖాళీగా బేకారుగా ఉన్నాడని చెప్పి అందరూ ఎక్కిరిస్తారు, కానీ ఐ ఫోకస్లో మాత్రం అట్లా ఉండరు ఫ్రెండ్స్. అందరికీ జాబ్స్ ఉన్నాయని చెప్పం. ఇంకా ఇందాక ఆయన చెప్తున్నారు అందరికీ ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాలు అయితే ఇస్తాం, జీతాలు ఇస్తారని గ్యారంటీ లేదు. ఉద్యోగం నువ్వు తెచ్చుకోవాల్సింది, జీతం కూడా నువ్వు తెచ్చుకోవాల్సిందే. ఇక్కడ ఐ ఫోకస్. ఉద్యోగం పెళ్లి లాంటిది, మిగతా అవన్నీ తర్వాత ఉంది. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఖాళీగా ఉన్న యువకులు చాలామంది ఉంటారు. ఇట్లా పవర్ ప్రొఫెషనల్సే కాదు, ఖాళీగా ఉన్న యువకులకు అమాంతం జాబ్స్ ఎలా వస్తాయి? ఒక విచిత్రమైన ఐడియా మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని తిట్టడం, తద్వారా మన అసంతృప్తిని చల్లార్చుకోవడం ఇవన్నీ ఐ ఫోకస్లో చేయట్లేదు మేము. బీటెక్ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో చాలా ఖాళీగా హాయిగా సులాగ్గా కలిపేసి చివరికి ఫిఫ్త్ ఇయర్ వచ్చేప్పటికి బికమాలు పెడతారు చాలామంది. కొంతమంది చాలా ఖాళీగా. ఐ ఫోకస్లో ఏం జరుగుతుందంటే ఒక అద్భుతమైన తపస్సు చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అరే మేమేం పోగొట్టుకున్నాము, అసలు ఏం రాబట్టుకుని ఉండాల్సింది, అసలు ఏం చేస్తున్నాం? తపస్సు అంటే తపన లోపల బాగా ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి ఒక అద్భుతమైన యజ్ఞం తపస్సు. ఇక్కడ
మా పెదనాన్నగారు ఒకసారి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు నాకు. ధనవంతం అదాతారం, దరిద్రంచ అతపస్వినం. ధనవంతుడయిండి సొసైటీకి తిరిగి ఏ రూపంలోనూ ఇవ్వనటువంటి వాడు వాడు ఉంటాడు, ఏ రూపంలోనూ. అదాతారం. సాయిబాబా గారు ఉన్నారు, ధనవంతుడు అని చెప్పుకున్నాం కదా, ఎన్నో రకాలుగా ఇస్తూనే ఉంటాను. ఆయన గురించి ఏమి వింటుంటానంటే, ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఖాళీ చేతితో తిరిగి రారని వింటుంటాను. ఆయన ఎవరికి ఖాళీ చేతులతో వెళ్ళాడు. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏదో ఆఖరికి ఆయన చేతిలో ఏదో ఒకటి ఇచ్చి వస్తాడు. ఆయన మొన్న ఏదో పచ్చడి కూడా ఇచ్చి వస్తున్నాడు ఆయన. అందుకే చెప్పాం, పచ్చడి ఇచ్చాడు కాబట్టి మన ఈ ప్రోగ్రామ్కి ఐ ఫోకస్ మ్యాట్ని చేద్దాం చట్నీ అని ఏదో కొంతమంది, ఇదంతా ఇది ఐ ఫోకస్ మ్యాట్ని అందరం కలిసి చేద్దాం చట్నీ అని మన కొంతమంది కవులు ఏదో జోకులు వేసుకుంటున్నారు, బయటికి చెప్పకూడదు అని. ధనవంతం అదాతారం, దానం చేయను. దరిద్రంచ అతపస్వినం, ఆ డబ్బు లేదు, మనం ఒక రకమైనటువంటి క్రైసిస్లో, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాం, ఉద్యోగం లేదు, ఏ వృత్తి లేదు. అప్పుడు ఏం చేయాలంటే తపస్సు చేయాలి. ఈ రెండు కాని వాడిని ఏం చేయాలంటే, అనగా దానం చేయకుండా డబ్బు సంపాదించిన వాడిని, లేకపోతే దానం చేయకుండా ఉన్నవాడిని, ఖాళీగా బేకారుగా ఇంట్లో కూర్చుని, లేకపోతే హాస్టల్స్లోనో లేకపోతే ఇక్కడక్కడ ఊరికే ఖాళీగా పడుంటున్నటువంటి యువకులు ఎవరైనా వాళ్ళకు ఘన సన్మానం చేయాలి. ఏమిటా ఘన సన్మానం అంటే, మెళ్ళ పెద్ద బండరాయి కట్టి ట్యాంక్ బండ్లో తలకిందులుగా పాతి పెట్టాలి. కంఠబధ్యే శిలాంబద్వ అబ్ధి మధ్య వినిక్షిపేతని. ఇట్లాంటి బలమైనటువంటి కాన్సెప్ట్స్ ఐఫోకస్లో మేమందరం కలిసి గురువుగారి దయ వల్ల, ఎక్కడ ఇందాకే చెప్పాను, అద్భుతమైన వ్యక్తులు ఐఫోకస్కి వచ్చారు. నా గొప్పతనంగా ఎత్తుతూనే వచ్చారు. ఇక్కడ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దగ్గర నుంచి డిగ్రీ స్టూడెంట్స్ దగ్గర నుంచి అందరికీ ఒక రకమైనటువంటి మామయ్యల పాత్రలోను బాబాయిల పాత్రలోను ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళకు కూడా అద్భుతమైన మేనలులా యువకులు, వీళ్ళకు కూడా చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్ లాగా మంచి గురువులు. వీళ్ళందరూ ఉన్నటువంటి రైట్ కాంబినేషన్ లాగా ఐఫోకస్ అంటే అదేదో ఒక చాలామంది అనుకుంటారు చారిటబుల్ ఆర్గనైజేషన్, సర్వీస్ ఆర్గనైజేషన్ కాదు. మేమందరం కలిసి మా ప్రపంచాన్ని మార్చడానికి మేమందరం లేము ఫ్రెండ్స్. మా ప్రపంచాన్ని మార్చుకోవడం ప్రస్తుతానికి తంటాలు పడుతున్నాం.